అందరికీ నమస్కారం అండి. ఈరోజు 23 జూలై 2023 సంవత్సరం ఆదివారం. జ్ఞానజ్యోతి జేపీ స్టడీ సెంటర్ విశాఖపట్నం నుంచి ఈరోజు సత్సంగం నిర్వహిస్తున్నామండి. ఈరోజు టాపిక్ ఏంటంటే ఈజ్ దేర్ ఏ లివింగ్ వితౌట్ ఎనీ ప్యాటర్న్. అది ఈరోజు మనం సంభాషిద్దామని అనుకుంటున్నాము. దీని గురించి అంటే ఒక జీవించే విధానం అనేది ఏది లేకుండా జీవించడం చేయగలమా, ఉండగలమా, అలా జీవించగలమా అనేది. అయితే ఒక నిమిషం. సాధారణంగా మనము ఈ కొన్ని విధానాలు భౌతిక రంగంలో మనము తయారు చేసుకొని పెట్టుకుంటామన్నమాట. అంటే ఒక కంప్యూటర్ ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేయబడింది. అలాగే ఒక మెకానికల్ ఒక ఇంజన్ కానీ, ఒక మెషినరీ కానీ ఏదైనా కూడా ఒక విధానం ప్యాటర్న్తో తయారు చేయబడింది. అలాగే ఇంజనీరింగ్ ప్యాటర్న్స్ ఉంటాయి, అలాగే జామెట్రికల్ ప్యాటర్న్స్ ఉంటాయి, అలాగే కొన్ని స్పీచ్ ప్యాటర్న్స్ కూడా ఉంటాయి, స్పీకింగ్ ప్యాటర్న్స్. అలాగే మ్యూజిక్ను కూడా కంపోజ్ చేసినప్పుడు కొన్ని ప్యాటర్న్స్తో తయారు చేయటం జరుగుతూ ఉంటుంది. అలాగే చిత్రలేఖనం కూడా, అలాగే శిల్పకళ కూడా ఇలాగా చాలా రకాలుగా ఫిజికల్ యాక్టివిటీస్లో కొన్ని రకాల రూపకల్పనలు చేయబడతాయి అన్నమాట. అయితే దానివల్ల ఎటువంటి బాధ మానవ జీవితంలో లేదు, దానివల్ల ఎటువంటి దుఃఖం లేదు. అయితే మానసిక రంగానికి చెంది చూసినట్లయితే ఈ ప్యాటర్న్స్ అనేవి ఏ విధంగా మనకి అనేక విధాలైన ప్యాటర్న్స్ మనం తయారు చేసుకొని ఎలాగ జీవిస్తున్నాం, ఈ జీవితంలో ఏమైనా కొత్తదనం ఉందా అనే విషయాన్ని ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా పరిశీలించవలసింది. ఎందుకంటే మన జీవితం దాదాపుగా అంతా ఒక యాంత్రికమైన పద్ధతిలోనే నడుస్తుందన్నమాట. ఒక యంత్రం ఎలాగైతే ఆ చక్రాలు ఎప్పుడూ తిరిగే విధంగా ఒక స్విచ్ ఆన్ చేయగానే అదే విధంగా తిరుగుతూ ఉంటాయో, అలాగే కొత్తగా కొత్త డైరెక్షన్స్లో ఏమీ తిరగవు. అవి ఒకే విధంగా ఒకేలాగా అవి పనిచేస్తూ ఉంటాయన్నమాట. ఆ విధంగా మనిషి యొక్క మానసిక రంగంలో ఎప్పుడు కూడా ఇదే విషయం ఇలాగే కొనసాగుతుందా అనేటువంటి విషయాన్ని మనము చూడాలన్నమాట. ఎందుకంటే
ఈ ఆలోచన చేతనే ప్రతి జీవిత విధానం కూడా రూపకల్పన చేయబడింది అని మనం చెప్పొచ్చు. ఎందుకంటే అది ఈ కొన్ని అనుభవాల్ని సంపాదించింది జీవితంలో జీవించినప్పుడు. జ్ఞాపకాలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఒక పరిమిత జ్ఞానంతో ఆహ్, ఏర్పాటు చేసిన ఒక ఆహ్, ఒక అలవాటు ప్రక్రియ కూడా ఇందులో ఉంది. ఆ ప్రకారం జీవించే ఒక ప్రక్రియ ఉందన్నమాట. అంటే ఒక విషయం ఇక్కడ చూడొచ్చు. రోజు ఆహ్, ఆహ్, మనం చేసే కార్యకలాపాల్లో కొత్తదనం ఏమీ కనబడటం లేదు. రోజు ఆఫీస్‌కెళ్ళటం, రావడం, తినడం, నిద్రపోవటం ఇలాంటివి ఫిజికల్‌గా కొన్ని కొన్ని కార్యకలాపాలు చేసినప్పటికీ అదే కోపం, అదే భయం, అదే ఆందోళన, అదే ఫ్యూచర్ గురించే ఆలోచన, అదే గతం తాలూకా భావన బె బ ప్రస్తుతానికి ప్రవేశిస్తూ, భవిష్యత్తు గురించి చింతిస్తూ, ఒకే ఒరవడిలో ఈ మనసులో ఒక ఆందోళన అనండి, భయం అనండి, దుఃఖం అనండి, సంఘర్షణ అనండి, ఇలాగా ఏదో ఒక తెలిసిన జీవితంలోనే మనస్సు అలవాటు ప్రకారం అలాగే జీవిస్తుందనమాట. అంచేత ఈ ప్యాటర్న్స్ మనం చూసినట్లయితే అంటే ఒక ప్యాటర్న్ అంటే ఏంటంటే సాధారణంగా ఎప్పుడు జరిగే విధంగా జీవితం జరగటం అన్నమాట. ఇది ఒక ప్యాటర్న్. ఇది ఒక జీవించే విధానంగా తయారైందన్నమాట. అందులో ఇప్పుడు మనమేంటి అర్థం చేసుకోవాలంటే ఆహ్, ఒక మానసిక రంగంలో నిర్మించబడినటువంటి ప్యాటర్న్‌ను జీవించే విధానాల గురించి మనం కొన్ని కొన్ని విషయాలు ఏర్పాటు చేసుకున్నామనమాట. అంటే మత సంబంధమైన జీవితం అంటే ఇలా ఉండాలి. దాంట్లో ఈ పూజలు, పునస్కారాలు, మళ్ళీ వ్రతాలు ఇవన్నీ ఉండాలి. చర్చికో లేకపోతే ఒక ఆలయానికో, లేకపోతే మసీదుకో ఏదైనా ఒక తీర్థయాత్రలకో వెళ్తూ ఉండాలి. కొన్ని మంచి పుస్తకాలు చదవాలి. అవి వింటూ ఉండాలి. ఇలాగా ఒక ప్యాటర్న్ తయారైంది. అలాగే క్రమశిక్షణ గురించి మనం ఒక విధానం రూపకల్పన చేసుకున్నాము. అలాగే మన ప్రవర్తన నియమావళి ఇలా ఉండాలి అంటూ ఒక రూపకల్పన చేసుకున్నామనమాట. అలాగే క్రమశిక్షణ అంటే ఇలా ఉండాలి. నియమాలు, నిష్టలు, ప్రవర్తన ఇలాంటివి ఈ కొన్ని నియమాలు మనం ఆహ్, తెలుసుకొని ఆ నియమాల ప్రకారం జీవించడానికి మనము ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి కొన్ని నియమాల్ని ఏర్పరచుకున్నామనమాట. ఇది కూడా ఒక ప్యాటర్న్. తర్వాత హ్మ్, ఒక దాంతో అంతే కాకుండా ఆహ్, సామాజిక నీతి అని ఒకటి మనం పిలుస్తుంటామనమాట. ఎందుకంటే సమాజంలో అందరూ ఉండే విధానం కంట ఏదో డిఫరెంట్‌గా ఉంటే ఏదో ఇబ్బందిగా ఉంటుంది గనక, ఒక నీతి సామాజిక నీతి అంటే పోటీతత్వం, ఒకరి మీద ఒకరు అసూయ, ఆ తర్వాత ఏదో ఒక హ్మ్, ఏదో ఒక భయంలోనో, బాధలోనో జీవిస్తూ మళ్ళీ దాన్ని కప్పిపుచ్చుకునేటువంటి చిరునవ్వులతో బయట కనబడటం. ఇలాగా ఒక రకంగా చూస్తే సమాజంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక నటనతో జీవించటం అనేది, తర్వాత ఆహ్, ఏదో కొన్ని విలువల్ని పాటిస్తూ, ఆ విలువలతో ఉన్న మనిషిగా ఒకరు గుర్తింపబడాలి అనేటువంటి విషయాల్ని బయటికి చూపించడానికి, అసలు నిజమైన స్వరూపం దాచుకోవడానికి చేసే ఒక ప్రయత్నం. ఆహ్, ఇలాంటివన్నీ కూడా అలాగే ఒక అధికారం కోసము, ఒక కీర్తి ప్రతిష్టల కోసము, తర్వాత ఆహ్, ధనం ధనకాంక్షతో అమిత ధనవంతుడు అవ్వాలనే కాంక్ష కోసము, గుర్తింపు కోసము, ఇలా చేసేటువంటి విషయాలు ఒక అది దాంట్లో తప్పు లేదని ఒక సామాజిక నీతిగా దాన్ని సమాజంలో పెట్టి దాన్ని అలవర్చుకోవడం అన్నమాట. అది ఒక తాత నుంచి తండ్రికి, తండ్రి నుంచి కొడుక్కి, కొడుకు నుంచి మనమడికి ఇలాగ వంశపారంపర్యంగా దాన్ని ఆ నీతిని ఆహ్, ఆ నీతి ఒరవడిలో
వాళ్ళని తీర్చిదిద్దడానికి ప్రయత్నించటం అన్నమాట. ఈ విధంగా ఏమవుతుందంటే ఈ ఒక నిర్దేశితమైన ఒక రూపకల్పనతో కూడుకున్న ఒక సూత్రాలతో కొన్ని జీవించే విధానాలతో కూడుకున్న జీవితాన్ని జీవించడం అనేది ఒక అలవాటుగా కూడా నమ్మకం, అందులో అలవాటు ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇలాగా మనం జీవితాన్ని ఒక ఒరవడిలో అంటే అది ఎప్పుడు కూడా తెలిసిన దాని నుంచి తెలిసిన పరిధిలోనికే మళ్ళీ జీవించటం ఒక ప్యాటర్న్ ఉంది. ఒక జీవించే విధానం ఉందనుకోండి. దాన్ని మళ్ళీ ఇది కాదు ఇంకోలాగా మార్చి దాన్ని జీవిస్తే అది కొత్తదని కాదు. మళ్ళీ ఆ జీవిత విధానం ఈ జీవిత విధానం బాగుంటుందని ఆలోచన చేత నిర్మించుకొని, దాంట్లో మళ్ళీ జీవించడం. అంటే ఒకే ఆలోచన మళ్ళీ ఇంకొక విధానాన్ని తయారు చేసింది. ఆలోచన ఎప్పుడు కూడా పరిమితమైంది. అది తన అనుభవాలతో కూడుకున్నది. అందుకనే జ్ఞాపకాలు, ఆలోచనలు కూడా పరిమితమైనవి. అనుభవాలు పరిమితమైనవే కనుక. కాబట్టి అది నిర్మించిన ప్రతి విధానం కూడా అందులో పరిమితవంతమే అవుతుంది. అందులో పాతదే ఉంటుంది. అది కొత్తగా కనిపిస్తున్నప్పటికీ అందులో ఏదో పాతదనం ఉంది. కాబట్టి అది మళ్ళీ ఇబ్బందికరంగా తర్వాత మారుతుంది. అందుకని అది తిరిగి మార్చడానికి మళ్ళీ ప్రయత్నం జరుగుతుంది. అంచేత ఇలాగా ఒక వరవడి నుంచి ఇంకొక వరవడిలోనికి జీవితం వెళ్తుందే గానీ, అది ఎప్పటికీ పాత వరవడే. కాబట్టి ఈ దీన్ని కూడా మనం చూసుకోవాలి. అలాగే ఒక నాగరిక జీవితం ఇప్పుడు ఎక్కడ చూసినా సరే కనిపిస్తుందన్నమాట. పాశ్చాత్య దేశాల్లో కాదు. వెనకబడిన దేశాలు కూడా ఇదే విషయాన్ని అనుకరిస్తున్నాయి. కాబట్టి అదే రకమైన ఒక జీవిత విధానాన్ని ఒక ఒక స్టైలిష్‌గా జీవించాలి. ఒక విధంగా ఇలా ఇటువంటి బట్టలే వేసుకోవాలి. ఈ విధంగా ప్రపంచానికి కనబడాలి అనేటువంటి ఒక విషయం ఇక్కడ మనకి స్పష్టంగా భారతదేశంలో కూడా మునుపటిలాగా లేదు. ఇది మన చుట్టూ ఉండే ప్రపంచంలో మనం చూడొచ్చనమాట మన సమాజంలో. అంచేత అలా కాకుండా ఇలా చూసుకుంటూ పోతే మన జీవితం అంతా ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనే 2 విషయాలతో మనము చాలా చాలా విషయాల్ని నిర్మించుకుంటూ వెళ్తున్నాం. అయితే ఆ నిర్మితమైన అన్ని విషయాల్లోనే మనం జీవిస్తున్నాం గానీ, కొత్తది ఏదీ లేదు ఇందులో. అంచేత ఈ ప్యాటర్న్స్ మారొచ్చు. అంటే మనం జీవించే విధానాలు కొన్ని కొన్ని మార్చుకోవచ్చు. కానీ విధానం అనేది మాత్రం ఒకటి ఏర్పడి ఉంటూనే ఉంటుంది. ఏంటిది ఈ విధానం అనేటువంటి విషయాన్ని మనం కొంచెం లోతుగా చూడాలి. అంటే ఇప్పుడు ప్రతీదీ ఆలోచన పరిధిలోనిదే అని ఇప్పుడు మనం చూస్తున్నాం. కాబట్టి అందులో సరికొత్తదేది ఉండదు అనేది కూడా ఉండ ఉండడం లేదనేది కూడా చూస్తున్నాం. సో, నేను అనేది తనలో ఉండేటువంటి పదార్థం అంతటితోటి కూడా ఏం చేస్తుంది? ఒక ఆహ్, ఏదో ఒకటి నిర్మించుకుంది. అంటే జీవిత విధానాన్ని నిర్మించుకుంది. అందువల్ల ఒక రకమైన ఆహ్, డివిజన్ అనేది ఏర్పడింది. అంటే నా జీవితంలో ప్యాటర్న్స్ ఇలాగే ఒక జీవితం నిర్మించుకున్నాను. అంటే నా బ్యాక్‌గ్రౌండ్‌తో. అలాగే మరొకరు వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్‌తో ఒక జీవిత విధానాన్ని నిర్మించుకుంటారు. అయితే కొన్ని అందులో ఒకదానికొకటి సరిపోల్చుకునే విషయాలు ఉండొచ్చు. కొన్ని కొన్ని కొత్త రకంగా వాళ్ళ యొక్క బిహేవియర్ ప్యాటర్న్ వేరువేరుగా ఉంటుందన్నమాట. అంచేత ఇది డివిజివ్. ఎప్పుడూ కూడా ఆహ్, ఒకరిని వేరుపరిచే విధంగా ఉంటుందన్నమాట. ఆ విధంగా నేను అనేది రకరకాలుగా నేనిది, నేనది, నేనిది అని ఒకరు రకరకాలుగా తన తాలూకా వ్యక్తిత్వాన్ని చెప్పుకొని వెళ్తూ ఉంటే, ఇంకొకరు నేనది, నేనది, నేనది అని వారి వ్యక్తిత్వాన్ని చెప్పుకుంటారు డిఫరెంట్‌గా. సో, అందుకని ఇక్కడేమవుతుంది ఒక నేను వేరు, అతను వేరు, ఆమె వేరు, మనము వేరు, వారు వేరు అనే ఒక డివిజన్ అనేది ఇక్కడ క్రియేట్ అవుతూ ఉన్నట్టు తెలుస్తుందన్నమాట. అంచేత ఎప్పుడైతే డివిజన్ ఉందో అక్కడ సంఘర్షణ అనేది ఉంది. అంటే ఒక హ్మ్, ఒక ఆహ్,
కాన్ఫ్లిక్ట్ అనమాట. అంచేత ఇదంతా కూడా తెలిసిన పరిధిలోనే జరుగుతుందనమాట. అంచేత ఇందులో కొత్తదనం ఏదీ లేదు. ఆహ్, ఇందులో ఎప్పుడూ కూడా ఒకటే విషయం కొనసాగుతూ ఉంటుంది. ఆ ప్యాటర్న్‌లో ఏముందని చూస్తే ఒక క్షేమాపేక్ష ఉంది. తర్వాత ఒక గోల్ ఉంది. ఒక కారణము ఉంది. సో, ఒక కారణంతో కూడుకొని ఉంటుంది. తర్వాత ఒక గోల్ ఉంటుంది ఆ ప్యాటర్న్‌కి. ఆ తర్వాత ఇంకోటేముంటుంది, దాంట్లో సెక్యూరిటీ రీజన్స్ ఉంటాయి. అంచేత ఈ విధంగా చేస్తేనే మనకు బావుంటుంది. ఈ విధంగా జీవిస్తేనే బావుంటుంది అని ఒక జీవిత విధానం ఉంటుంది. అంతే కాకుండా ఒక అలవాటుగా జీవించడం కూడా ఉంది. అది మెకానికల్ లైఫ్ లివింగ్ ప్యాటర్న్ కింద తయారైపోతుందనమాట. ఒకే విధమైనటువంటి ఒక ఒక నమ్మకం, ఒక రకమైన ఆ నమ్మకంలో కొనసాగడం, లేకపోతే ఒకలాగా అవ్వడానికి ప్రయత్నించడం. అంచేత ఈ మానసికమైన ఆహ్, కొనసాగడంలో, కాలములో ఎప్పుడు కూడా ఒక గోల్ ఉంటుంది. తర్వాత దాన్ని ఫుల్‌ఫిల్ చేసుకోవడం, అంటే నెరవేర్చుకోవడం ఉంటుంది. ఆ తర్వాత అది ఒక అలవాటుగా మారుతుంది. అది యాంత్రికమవుతుంది. తర్వాత అది ఆహ్, ఆహ్, ఒక రకంగా ఏదో ఒక విషయాన్ని ప్రాక్టీస్ చేయటం అంటూ ఉంటుంది అందులో. దాన్ని సాధించాలనే ఒక ప్రయత్నం ఉంటుంది. సో, అందుకని ఆ జర్నీలో ఏమవుతుంది, ఒక తెలిసిన పరిధిలోనే ఆ జర్నీ సాగుతుంది. కొత్తదనం అందులో ఉండడానికి వీల్లేదు కనుక, అందులో స్వేచ్ఛ అనేది లేదు ప్యాటర్న్‌లో. ఎందుకంటే, ఆ నిర్మాణం చేసుకున్న తనకు తెలిసిన ఆ పరిధిలోనే జీవితం తిరిగి, తిరిగి ఆ గానుగెద్దులాగా అదే పరిధిలో తిరుగుతా ఉంటుందన్నమాట. అందువల్ల ఆహ్, ఇక్కడ ఈ ఆహ్, ఆలోచన చేత నిర్మింపబడిన ఒక జీవిత విధానానికి ఎక్కడైనా ఒక బ్రేక్ ఉందా అనేది ఇక్కడ, ఎందుకంటే అది మౌల్డ్ చేసింది లైఫ్‌ని. ఇలాంటి లైఫ్ అనేసి. సో, దానికి ఎక్కడైనా బ్రేక్ ఉందా? ఇది ఒక ప్రశ్న. అయితే యాహ్! దీనికొక అంతం ఉందా? అనేది మరొక ప్రశ్న. తర్వాత ఎందుకు ఈ ప్రశ్న వేస్తున్నామంటే, ఎప్పుడూ ఒక దుఃఖము, ఒక బాధ, ఒక భయము, ఒక సంఘర్షణలో జీవితాన్ని జీవిస్తున్నామని మనకి ఎరుక అప్పుడప్పుడు మనకి కలుగుతున్నప్పుడు, అంటే ఒక స్పృహ కలుగుతున్నప్పుడు మనకేమనిపిస్తుందంటే ఇలాంటి ప్రశ్నలొస్తుంటాయి. అంటే ఏం ప్రశ్నలివి? అంటే దుఃఖం నుంచి బయటపడే మార్గముందా? భయం ఎండ్ అవుతుందా ఎప్పుడైనా? నాలో సంఘర్షణ ఆగుతుందా? అనేక రకమైన అలవాట్లు నేను చేసుకున్నాను. ఈ అలవాట్ల నుంచి నేనెలా బయటపడగలను? అని చాలామంది నన్ను ప్రశ్నిస్తూ ఉంటారనమాట. సో, కాబట్టి ఇలాగా చాలామందికి ఈ యొక్క ప్రశ్నలు తలెత్తుతూ ఉంటాయి. ఎందుకంటే, ఈ ప్యాటర్న్ అనేది, అంటే తను జీవించి నిర్మాణం చేసుకున్న జీవిత విధానం చివరికి ఇటువంటి ఒక సంఘర్షణాత్మక దుఃఖమయ జీవితంలోనికి తీసుకొని వెళ్తున్నప్పుడు ఒక రకమైన మెలకువ కలిగి, ఒక బాధ కలిగి, ఆ బాధ నుంచి ఒక ప్రశ్న ఉదయిస్తుంది. అయితే ఒక స్వీయ ఔన్నత్యం కోసం అది వేసుకున్న ఒక ప్రణాళికాబద్ధంగా ఒక ప్రవర్తన నియమావళిని నిర్మించుకుంటుంది. అంటే తానేదో ఉన్నతికి చెందడానికని. దానిలో కొనసాగే ప్రయత్నం ఏదైతే ఉందో, ప్రయత్నశీల కృషి ఉంటుందో, ఆ కృషి సంఘర్షణకి దారితీస్తుంది. ఇది చివరికి దుఃఖంలో ముగిస్తుంది. అంచేత ఇది స్పష్టంగా మనము జీవితంలో ఇలా జరుగుతూ ఉండడాన్ని దర్శించాలి, చూడగలగాలి ఇది. ఎందుకంటే ఒక అలవాటు, ఒక భద్రత అందులో భావం ఉంది. భద్రతా భావం ఉంది. ఆ అలవాటుని ఎవరైనా మానేయమంటే అభద్రత ఫీలవుతాం. ఆ అలవాటుని తప్పించితే కొన్నాళ్ళు ఒక అభద్రత ఫీలవుతాం. కాబట్టి అక్కడ అలవాటులో ఉండటం అనేది ఒక క్షేమంలాగా అనిపిస్తుంది. చివరికి అలవాటు ఏం చేస్తుంది? అది యాంత్రికమైపోయి తర్వాత జీవితంలో ఏది హ్మ్, ఒక ఆహ్, ఒక దుఃఖంలోనికో, ఒక భయంలోనికో దారితీసి
మనసు ఒక రకంగా మొద్దుబారిపోతుందనమాట. అంటే దాంట్లో ఏది ఒక క్రియేటివిటీ ఉండదు. ఒక సృజనాత్మకత ఉండదు. ఎప్పుడూ పాత విషయాలలోనే అలాగా కొట్టుకొని ఉంటుందనమాట. అది ఈ విషయం మనకి జనరల్‌గా ఈ భయం వల్ల అలవాటు నుంచి అలవాట్ల నుంచి మనం చేసుకున్న జీవిత విధానం నుంచి బయటకొస్తే ఏమైపోతుందో అనేటువంటి భయం మనల్ని చూడనివ్వదిది. అయితే ఎంతకాలం చూడకపోతామో అంతకాలం మళ్ళీ ఆ బాధలోనే, ఆ సంఘర్షణలోనే పడిపోతుంటాం. అని మనం చూసినప్పుడు దీన్ని చూడాలి అనిపిస్తుంది. చూడాలి తప్పకుండా అని ఆహ్, ఒక ఆహ్, ఒక ఇంటెన్సిటీ, ఒక ఇంటెన్స్ ఆహ్, ఇది కలుగుతుంది. కలిగితే అప్పుడు మనం చూడటం అనేది ప్రారంభిస్తాం. అయితే నేను అనేటువంటిదే ఈ ప్రాసెస్ అన్నమాట. అంటే నేను అనే దాంట్లోనే ఇటువంటివన్నీ ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే నేను ఇది నేను నిర్మిస్తున్న ప్రాసెస్ అని కాదు. అసలు యాక్చువల్‌గా ఈ నిర్మాణమే, ఈ ప్రాసెస్సే నేను. అంటే ఈ ప్రక్రియ అంతా నేనేదైతే కాలంలో, దేశంలో ఏర్పరుచుకున్నానో మన క్షేమం గురించి, ఇది ఈ ఇది ఏమైందంటే, ఇది మనకి ఒక క్షేమాభిప్రాయాన్ని కలుగచేస్తుంది. అంచేత మనం ఈ నిర్మించుకున్న ప్రాసెస్‌ని మనమేమనుకుంటున్నామంటే, మనం నిర్మించుకున్నాం అనుకుంటున్నాం. కానీ, ఆ నిర్మాణం అనేదే నేను అని మనం ఎప్పుడు చూడలేకపోతున్నాం. ఎందుకంటే, నేను నిర్మించుకున్నది అని మనం అనుకుంటున్నది, అది నేను యొక్క నిర్మాణము, నేను యొక్క సహజ స్థితి అది. సహజమైన నేనులో ఉండేటువంటి ఒక విధానం అది. అంచేత అది నేనే. కాబట్టి, అది అలా చూడగలిగినప్పుడు అప్పుడు చర్య ఏమిటి? అంటే చర్య బయట లేదు. అంటే ఈ నిర్మాణాన్ని అంతటిని ఆపేయాలి. నిర్మాణాన్ని పగలగొట్టాలి. నిర్మాణం లేకుండా స్వేచ్ఛలో జీవించాలి. అలవాటనేది ఉండకూడదు అంటూ మనం ప్రయత్నించామంటే అది మళ్ళీ సంఘర్షణలోనికి తీసుకొస్తుంది. ఎందుకంటే అలవాటు మనమే, ఆ నిర్మాణము మనమే, దాన్ని దాటి వెళ్ళాలనుకుంటుంది మనమే, అది ఉండకూడదు అంటుంది మనమే, అది ఉండకపోతే ఎలాగా అంటుంది కూడా మనమే. ఇదంతా కూడా నేనే. ఎందుకంటే అది బయట ఏర్పరచుకున్నవన్నీ కూడా ఆహ్, ఉన్నట్టు అనిపిస్తున్నవన్నీ కూడా అవి లోపట ఉన్నవే. అంచేత అంతరంగమే బాహ్యం. అంటే వితౌట్ ద ఇన్నర్ దేర్ కెనాట్ బి ది ఔటర్. అంచేత అంతరంగమే బాహ్యమని మనకి క్లియర్‌గా ఈ విధం చూస్తే అర్థమవుతుందనమాట. అంచేత ఈ అంతరంగంలో ఉన్నది బాహ్యం. అంతరంగంలో లేకపోతే అసలు బాహ్యంలో ఎక్కడుంటుంది? అంచేత హ్యూమన్ కాన్షియస్‌నెస్‌లో మానవ జీవితంలో ఉండేటువంటి బాహ్యమైన ఇప్పుడు మనకు కనిపిస్తున్న విషయాలన్నీ కూడా అంతరంగంలో ఉండేటువంటి విషయం యొక్క ఆవిష్కరణలే. అదే బాహ్య ఆవిష్కరణ. బాహ్యం అనేది అంతరంగం యొక్క ఒక ప్రతి ప్రతిబింబం అని చెప్పొచ్చనమాట. ఈ అంతరంగమే నేను. నేనే ఈ అంతరంగం. అంచేత అని ఎరుకతో మనము దాని ప్రతి కదలికని తర్వాత జోక్యరహితంగా ఏంటి అనేది మనం గమనించినప్పుడు ఉన్నది ఏంటి అనేది అవగాహన అవుతుంది. అంటే మనము ఎంపిక లేకుండా ఒక ఆహ్, ఆహ్, జోక్యరహితంగా, ఉదాసీనంగా, ఎరుకతో మనం ఏం జరుగుతున్నది అని మనం చూసేటప్పుడు లోపటికి ఎప్పుడు మనం ఆ ఒరవడిలో వెళ్ళిపోతున్నాము కానీ ఎప్పుడూ ఇలా చూడలేదు. అయితే సమర్థించడానికి, లేతే మార్చేయడానికి ఉన్నదాన్ని, లేతే దాన్ని అణగదొక్కడానికి, దాని నుంచి పారిపోవడానికి ఇదే చేస్తుంది నేనెప్పుడు. కాబట్టి ఈ ప్రక్రియ ఆగిపోయి కేవలం ఉదాసీనంగా మనం ఏ రకమైన జోక్యం లేకుండా, ఎంపిక లేకుండా ఏంటి ఇది జరుగుతుంది అనేది గమనించినట్లయితే అప్పుడు ఒక ఇన్‌సైట్ వస్తుందన్నమాట. ఒక అంతర్దృష్టి కలుగుతుంది. అంటే ఉన్నది మార్చాలనే ఆలోచన నుంచే ఏదో ఒకటి మార్చాలని, ఉన్నదాని నుంచి మార్చాలని ఒక ఆలోచన ఏదైతే వచ్చిందో
అది ఒక మళ్ళీ ఒక జీవితంలో వేసుకున్న ఒక ప్యాటర్న్ కింద మారిపోతుంది. అది ప్యాటర్న్ అయిపోయి ఈ విధానంగా జీవిస్తే బావుంటుందని ఆ మార్చే విధానాన్ని ప్రవేశపెడుతుంది మనస్సు, ఆలోచన. అయితే ఇది అవగాహన అయిందనుకోండి, ఉన్నదేంటో ఏదుందో అది వాట్ ఈజ్ అనేది అదృశ్యమవుతుంది. అది లేనప్పుడు ఏదో అవ్వాలని, ఏదో మార్చాలని ఒక భావన ఎందుకు కలుగుతుందసలు అక్కడ? అది ఉన్నప్పుడే దాన్ని మార్చాలని ఉంటుంది. అయితే దాన్ని ఎరుకతో గమనించినప్పుడు దాని యొక్క స్వరూప స్వభావాలు అర్థమై అది పడిపోయినప్పుడు ఇంకా ఏది మార్చాలి? ఎవరు మార్చాలి? ఎందుకు మార్చాలి? అక్కడ మార్చేదేది? మార్చవలసిన విషయమేది? మార్చేవారెవరు? ఇయన్నీ పోతాయి కదా! అదెక్కడుంది? దాని స్థానంలో ఏంటవుతుంది? సంఘర్ష లేని స్థితిలో అక్కడ కాలము లేదు. గతము, మనసు నిర్మించిన కాలము, ప్రస్తుతము, మళ్ళీ భవిష్యత్తు అనేటువంటి కాలము లేదు. తర్వాత నేను, నా జ్ఞాపకాలు, నా తాలూకా పరిధి ఇది, నా వరవడి ఇది, నా జీవిత విధానం అని ఇది అని తన చుట్టూ ఏర్పరచుకున్న నేను అనే పరిధి, నాది అనే పరిధి అది లేదు. ఆ దేశము లేదు. కాబట్టి నిశ్శబ్దం మాత్రమే అక్కడ ఉంది. అక్కడ ఉదయించేది ఏంటి? అలాంటి నిశ్శబ్దంలో ఒక తెలివి ఉదయిస్తుంది. ఆ తెలివిలో ప్రేమ, కరుణ మాత్రమే ఉంటాయి. అప్పుడు జీవితాన్ని ఆ తెలివే నడిపిస్తుంది. అప్పుడు ఆ తెలివిలో ఏ ప్యాటర్న్ లేదు. ఎందుకంటే అది ఏ క్షణానికి ఆ క్షణమే జీవిస్తుంది తెలివి. అక్కడ గతము లేదు, భవిష్యత్తు లేదు. అక్కడ కాలము లేదు. అక్కడ ఉండేటువంటి ఒక ఏదో ఒకటి అవ్వాలనేటువంటి విషయము లేదు. ఎందుకంటే అక్కడ ఏదీ లేదు, ఎవరు లేరు. కాబట్టి ఒక తెలివి ఉంది. ఆ తెలివి ఏ ఒక్కరిది కాదు. కానీ అక్కడ తెలివి ఉంది. అది జీవితాన్ని అప్పుడు నడిపిస్తుంది. అయితే అప్పుడు మాత్రమే పూర్ణ జీవితం అనేది అఖండంగా, సంపూర్ణంగా ఉంటుంది. ఈ జీవితంలో ప్యాటర్న్ అంటే ఒక జీవిత ప్రణాళిక, ప్రక్రియ, ఒక జీవితం గురించి ఒక నిర్దేశిత సూత్రం ఇలాంటివేవి కూడా అక్కడ ఉండవు. అక్కడ హ్యాబిట్ అనేది ఉండదు. తర్వాత ఒక యాంత్రిక జీవితం అక్కడ అంతమైపోతుంది. అయితే అందుకని అది ఎప్పటికప్పుడే మరణం, ఎప్పటికప్పుడే జీవితం అది. అది సరికొత్త సృజనాత్మక జీవితం అవుతుంది. అంచేత అక్కడ ఎప్పటికప్పుడు ఒక అంతర్దృష్టి, ఒక తెలివి, తర్వాత అక్కర, ప్రేమ, కరుణ ఇవన్నిటితోటి ఉండేటువంటి ఒక జీవితం అది. అక్కడ శక్తి అనేది అలాగా ఆహ్, ఎక్స్‌పాండ్ అవుతుందనమాట. దేర్ ఇస్ ఎన్ ఎక్స్‌పాండింగ్ ఎనర్జీ విచ్ హాస్ నో డైరెక్షన్. అంటే అక్కడ నేను అనేది ఉంటే నేను అది చేయాలి, ఇది చేయకూడదు, అలా ఉండాలి, ఇలా ఉండాలి అనే ఆలోచనతో ఒక డైరెక్షన్ ఇస్తుంది. ఆహ్, ఆ శ ఆ విధంగా శక్తిని అది ఒక ఆహ్, ఒక నిర్దేశిత మార్గంలో నడిపించడానికి ప్రయత్నిస్తుంది ఆ శక్తిని. కానీ అక్కడ ఎవరు లేకపోవడం వల్ల ఆ శక్తి ఏమవుతుందంటే అక్కడ పోగుపడి ఎక్స్‌పాండ్ అవుతుందన్నమాట. అందువల్ల ఆహ్, ఆ శక్తి అప్పుడు ఏమవుతుందంటే ఇట్స్ ఎ మూవ్‌మెంట్ ఇన్ ఫ్రీడమ్. అంటే ఒక స్వేచ్ఛలో అది ఒక అది కదలాడుతుంది. ఒక కదలికది. స్వేచ్ఛలో ఉండే కదలిక. అప్పుడు జీవితం అనేది ఎప్పటికప్పుడే సరికొత్తది. అది కాలబద్ధమైనది కాదు. అంచేత దేర్ ఈస్ ఎ కంప్లీట్ ఎండింగ్ ఆఫ్ సారో అండ్ కాన్‌ఫ్లిక్ట్. అక్కడ పూర్తిగా దుఃఖము, సంఘర్షణ ఆగిపోయే విషయం జరుగుతుందనమాట. అంచేత ఈ ప్యాటర్న్ అనేది జీవితంలో ఒక విధానయుక్తంగా జీవించటం, మనం ఎప్పుడూ జరిగే విధంగా, ఎప్పుడూ సాధారణంగా ఎప్పుడూ జరిగే విధంగా జీవిస్తూ ఉండడం, అది అలాంటి సందర్భాలు జరుగుతూ ఉండడం. ఇవి ఏంటి అనేటువంటిది మనం చూడవలసిన అవసరం ఎంతైనా ఉందన్నమాట. ఎందుకంటే ఈ ప్యాటర్న్‌లో కొట్టుకుపోతూ ఉన్నంత కాలం మనకు ఆ సృజనాత్మక జీవితం అనేది ఏంటో తెలీదు. ఆ స్వేచ్ఛ అంటే ఏంటో తెలీదు. ఆ స్వేచ్ఛ యొక్క పరిధిలోకి వెళ్ళాలి అంటే ఇక్కడ ఉండే మనము
మనము అంటే ఆ స్వేచ్ఛ యొక్క విశాలతలోకి వెళ్ళాలి అంటే ఇక్కడ మనం నిర్మించుకున్న ఈ పరిధిని అర్థమైతే దాని నుంచి దానికి ఒక మరణం అంటూ జరిగితే దాంట్లో విషయం అంతా గ్రహించగలిగితే చూడగలిగితే అప్పుడు ఆ పరిధి ఆ కేంద్రం అంతమవుతుంది. అప్పుడే నిజమైన స్వేచ్ఛ, అప్పుడే నిజమైన సుగుణం, అప్పుడే సంఘర్షణ లేని క్షేమకరమైన జీవితం. నమస్తే. నమస్తే సార్, రామకృష్ణ గారు. నమస్తే సార్. నమస్తే సార్, మీరు పర్మిషన్ ఇస్తే ఒక చిన్న ప్రపోజల్ అనౌన్స్ చేద్దాం అనుకుంటున్నాను. సార్, ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. విషయం ఏంటంటే, మనం ఇక్కడ ఈ ఈ జూమ్ మీటింగ్ లో పార్టిసిపేట్ చేస్తున్న అందరూ కాకపోయినా మ్యాక్సిమం మనం అందరం కూడా ట్రెడిషన్ నుంచి వచ్చిన వాళ్ళమే. ట్రెడిషన్ లో ఉన్నటువంటి విధి విధానాలు అయితేనేమి, మూఢనమ్మకాలు అయితేనేమి, ఇవన్నీ మన కండిషనింగ్ లో బంధించేశారు. అందువల్ల మనం ఏంటనేది మనం తెలుసుకోలేని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్న సమయంలో విశ్వవిఖ్యాత తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి గారు మనల్ని ఆ కండిషనింగ్ లోంచి బయటికి తీసుకురావడానికి ఆయన ఎన్నో బోధనలు చేశారు. ఆయన తత్వం, ఆయన ఫిలాసఫీని మనం అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నిస్తున్నాం అంటే ఒక రకంగా మనం చాలా అదృష్టవంతులు. ఆయన ఫిలాసఫీని అర్థం చేసుకుంటే మనలో ఉన్న కండిషనింగ్ అంతా పోయి, మనలో కాన్ఫ్లిక్ట్, సారో ఇవన్నీ కూడా తొలగిపోయి ఒక ప్రశాంతమైన జీవితాన్ని మనం గడపగలం అనేది అందరికీ తెలిసిన విషయం. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే, ఆయన ఫిలాసఫీని మనం చదువుతున్నప్పుడు ఆల్రెడీ మనం ట్రెడిషన్ లో వచ్చాం కాబట్టి ఆయన చెప్పిన కొన్ని విషయాలు మన గురించే చెప్పినప్పటికీ కూడా మనకి సరిగ్గా అర్థం కాని పరిస్థితులు కూడా ఉన్నాయి. సో ఇక్కడ ఆయన ఫిలాసఫీని మనం స్పష్టంగా అర్థం చేసుకుని మన జీవితానికి అన్వయించుకుంటే అప్పుడు మాత్రమే నిజమైన ప్రయోజనాన్ని మనం పొందగలుగుతాం. సో ఇలాగా అది అర్థం చేసుకుని అన్వయించుకునే ప్రక్రియలో ఏం జరుగుతుందంటే, ఇక్కడ మన జూమ్ మీటింగ్ లో పార్టిసిపేట్ చేసిన చాలా మంది, అందరూ కాకపోవచ్చు కానీ చాలా ఎక్కువ మందికి ఏవో కొన్ని డౌట్లు వస్తున్నాయి. ఆయన ఫిలాసఫీని మన జీవితంలో మనం ఎంక్వైరీ చేస్తున్న సందర్భంలో కొంతవరకు ప్రయాణించిన తర్వాత కొన్ని బ్లాకేజెస్ కూడా వస్తున్నాయి. అక్కడ ఆగిపోతుంది, ఫర్దర్ మనం వెళ్ళలేకపోతున్నాం. దానివల్ల ఏమవుతుందంటే అక్కడ ఎప్పుడైతే బ్లాక్ అయిపోయామో మనం ఫర్దర్ వెళ్ళలేకపోవడం వల్ల దానివల్ల అంటే ఆ ఫిలాసఫీ వల్ల కలిగేటువంటి ఈ పూర్తి ప్రయోజనాన్ని మనం పొందలేకపోతాం. సో ఇక్కడ థ్యాంక్స్ టు డాక్టర్ రామకృష్ణ గారు, ఆయన ఈ జూమ్ మీటింగ్ ద్వారా ఎన్నో విషయాలని, మనలోనే ఎన్నో డౌట్ని, ఎన్నో బ్లాకేజెస్ ని ఆయన క్లియర్ చేస్తూనే ఉన్నారు. అయితే ఇక్కడ నేను ఇంచుమించు 3-4 టైమ్స్ అనౌన్స్ చేశాను, మనకి ఎలాంటి డౌట్ ఉన్నా, మన ఎంక్వైరీలో ఎక్కడ బ్లాకేజెస్ ఉన్నా వాటిని ఓపెన్ గా చెప్పండి. అలా చెప్పడం ద్వారా ఆ బ్లాకేజెస్ క్లియర్ చేసుకుని, ఆ డౌట్స్ క్లియర్ చేసుకుని మనం ఫర్దర్ ముందుకు వెళ్ళిపోవడానికి చాలా ఉపయోగపడుతుంది. అంతేకాదు, ఒకరు ఒక డౌట్ రైజ్ చేస్తే ఆ డౌట్ మిగిలిన వాళ్ళు కూడా ఆ డౌట్ సంబంధించినటువంటి క్లారిటీ వస్తుంది. కాబట్టి తప్పనిసరిగా అందరూ పార్టిసిపేట్ చేయండి అని చెప్పేసి 3-4 టైమ్స్ నేను అనౌన్స్ చేశాను. కానీ ఇక్కడ మన మీటింగ్ లో ఒక 4-5 తప్ప మిగిలిన వాళ్ళు ఎవరు కూడా ఎలాంటి డౌట్లు అడగడం కానీ ఏమి చేయడం లేదనేది నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. సో ఇక్కడ నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, ఏదైనా మనం డౌట్ అడిగితే అది సిల్లీగా ఉంటుందేమో, లేదా హాస్యాత్మకంగా ఉంటుందేమో, మిగిలిన వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో అనేటువంటి ఒక జంకు లేదా చిన్న భయం లాంటిది ఉండి అందరూ ముందుకు రాలేకపోతున్నారేమోనని ఒక అనుమానం లాంటిది కలిగిందనమాట.
సో దీనికి ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటిది ఆలోచించి మేము ఒక ప్రపోజల్ని పెట్టామండి. అదేంటంటే ఒక స్మాల్ గ్రూప్, అంటే కేవలం నలుగురే ఉంటారన్నమాట. నలుగురు కలిసి ఒక టీమ్గా ఫార్మ్ అయ్యి సార్ డాక్టర్ రామకృష్ణ గారితో మీరు కాంటాక్ట్ చేస్తే ఆయన ఒక రీట్రీట్, ఈ నలుగురితో ఒక రీట్రీట్ కండక్ట్ చేస్తారు. అది మీకు ఏ రోజు, వారంలో ఏ రోజు, ఏ టైంలో మీకు కంఫర్ట్ అది కూడా చెప్తే అది ఆయన కూడా టైం చూసుకుని ఆ రోజు ఆ టైంలో ఈ కేవలం నలుగురే ఉంటారు, నలుగురి కంటే ఎక్కువ మంది ఉండరు. ఈ నలుగురికి కూడా వాళ్ళలో ఉన్నటువంటి డౌట్స్ కానీ బ్లాకేజెస్ కానీ ఆయన స్పష్టంగా క్లియర్ చేస్తారు. దానివల్ల ఎంతో ప్రయోజనం ఉంది. నో డౌట్ మీకు కూడా తెలుసు, నేను ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఎప్పుడైతే బ్లాకేజెస్ క్లియర్ అయిపోయినాయో మన ఫర్దర్ ఎంక్వైరీస్ కంటిన్యూ అవుతుంది. మనం ఇంకా అండర్స్టాండింగ్, డీప్ అండర్స్టాండింగ్ వెళ్ళగలుగుతాము. ఆ అండర్స్టాండింగ్ వల్ల మన లైఫ్ లో ట్రెమెండస్ ట్రాన్స్ఫర్మేషన్ రావడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. అది మీకు కూడా తెలుసు. సో ఈ రకంగా ఒక స్మాల్ గ్రూప్స్ తో కేవలం నలుగురు చొప్పున ఎవరైనా ఒక టీమ్ గా ఫార్మ్ అయ్యి రీట్రీట్ కండక్ట్ చేయమని మీరు డాక్టర్ రామకృష్ణ గారిని అడిగితే ఆయనైతే కండక్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆల్రెడీ ఒక టీము ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. ఒక నలుగురు అప్పుడే 4 వీక్స్ నుంచి ఈ రీట్రీట్ జరుగుతూ ఉన్నది ఆల్రెడీ. సో వాళ్ళు అందులో ఒక ఇద్దరు ఇక్కడే ఉన్నారు. ఆ రీట్రీట్ లో వాళ్ళ అనుభవాలు, దానివల్ల వాళ్ళకి ఎంత ప్రయోజనం కలుగుతుంది ఏంటనేది వాళ్ళ నోటితో వాళ్ళు చెప్తే బాగుంటుందని అనుకుంటున్నాను. అని చెప్పే శివ గారు కానీ విజయ గారు కానీ మీ అనుభవాలు, అంటే ఈ రీట్రీట్ వల్ల మీరు ఎలాంటి అనుభవాలు పొందుతున్నారు అనేది తెలియజేస్తే మిగిలిన వాళ్ళకి కూడా ప్రయోజనకరంగా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెంకటేశ్వరరావు గారు. నైస్ ప్రపోజల్. మేము ఆల్రెడీ ఒక నలుగురు టీమ్గా కూడి రామకృష్ణ గారి హెల్ప్ తీసుకుంటున్నాము. అది మాటల్లో వర్ణించడం కష్టం. I mean the experiences, I mean the understanding what we are getting. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను ట్రెడిషన్, విపాసన, అక్కడి నుంచి కృష్ణమూర్తి గారి దగ్గరికి వచ్చాను. నాకు చాలా క్వశ్చన్స్ ఉంటా ఉండే అన్నమాట, చిన్న క్వశ్చన్సే. బట్ అవన్నీ కూడా నాకు ఒకటే అయిపోయినాయి. ఇప్పుడు నాకేమీ క్వశ్చన్స్ కూడా రావట్లేదు. ఒక వన్నెస్ ఫీల్ అవుతానన్నమాట. ప్లస్ అసలు థాట్ అనేది, నేను బాగా సెన్సేషన్స్ అబ్జర్వ్ చేసేదాన్ని ఒకప్పుడు. థాట్ అనేది అసలు నాకు తెలిసేది కాదు, క్లారిటీ ఉండేది కాదనమాట. అలాంటిది అసలు అబ్జర్వేషన్ లో థాట్ ఈస్ సో క్లియర్. అండ్ చాలా విషయాలు ఇన్ డెప్త్ డిస్కషన్స్ జరుగుతున్నాయి అన్నమాట. ఐఎమ్ రియల్లీ హ్యాపీ దట్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ దట్ గ్రూప్. ఐ ఎంకరేజ్ ఎవ్రీబడి. ఐ మీన్ ఊరికే మనం సండేస్ వచ్చి పురాణ కాలక్షేపం లాగా విని వెళ్లకుండా వీ హ్యావ్ టు గో ఇన్ డెప్త్ అనేది నాకు ఐ రికమెండ్ ఎవ్రీబడి టు డూ దట్, దోస్ హూ ఆర్ వెరీ సీరియస్ అనేది నా రికమెండేషన్. అండ్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఐ మీన్ లర్నింగ్ ఆల్ దిస్, అండర్స్టాండింగ్ తెలియకుండానే వచ్చేస్తుంది అనమాట. అండర్స్టాండింగ్ అక్యుములేషన్ కూడా ఇదివరకట్లాగా ఏమీ లేదు, అన్ని డ్రాప్ అవుతా ఉంటాయి అన్నమాట. సో దాట్స్ మై ఎక్స్పీరియన్స్ అండ్ ఐఎమ్ రియలీ happy, and thanks to Dr. Ramakrishna garu for giving us this time to spend time with us. Thank you, sir. శివ గారు. నమస్కారం అండి అందరికీ. స్మాల్ గ్రూప్ ప్రపోజల్ చాలా ప్రాక్టికల్గా యూజ్ అవుతుందండి. ఇది మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, మనకు ప్రాక్టికల్గా
నాలెడ్జ్ వైజ్ ఇంటెలెక్చువల్గా కాకుండా ప్రాక్టికల్గా మొమెంట్ టు మొమెంట్ ఎలా కాన్ఫ్లిక్ట్లు మొత్తం తగ్గించడము, సెల్ఫ్ తగ్గిపోవడము, సైలెన్స్ పెరగడము అనేది ఒక నాలెడ్జ్ బేస్డ్ కాకుండా ప్రాక్టికల్గా జర్నీ చేస్తున్నప్పుడు మధ్య మధ్యలో మనకు చిన్న బ్లాక్స్ వస్తాయి. అది మనము దానికి ఆన్సర్ రావాలి లేదా ఆ క్వశ్చన్ ఓపెన్ చేసి ఎక్కడ వెతికినా నాకైతే క్లారిటీ రాలేదు. సార్తో చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయడము, ఇమ్మీడియట్గా రెస్పాండ్ ఇవ్వడము, అది చాలా అన్బ్లాక్ అనిపిస్తుంది. ఆ జర్నీ చాలా ప్రాక్టికల్గా ఉంటుంది. ఎందుకంటే ఆ థాట్ను వెంటాడి 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 చూడాలి, చూస్తే తప్ప అది పోదు అనేది మనము ప్రాక్టికల్గా మళ్ళీ నాలెడ్జ్ వైజ్ పోకుండా అది ఎలా వెంటాడాలి, ఎలా సెల్ఫ్ ఎలా పోవాలి, సైలెన్స్ ఎలా పెరగాలి అనేది గోలు లేకుండా, ఓ ప్యాటర్న్ లేకుండా ప్రాక్టికల్గా నడవాలి ఎలా అనేది చాలా అద్భుతంగా జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. నేను 10 yearsలో జర్నీలో ఇది 10 years కంప్లీట్ అయిపోయింది. బట్ ఎప్పుడైతే జేకే గారి లాస్ట్ 4 years నుండి ఫాలో అవుతున్నాను, చాలా క్వశ్చన్ అనేది ఆల్మోస్ట్ డిసప్పియర్ అయిపోతుంది. ఆన్సర్ తర్వాత విషయం, క్వశ్చన్ అనేది డిసప్పియర్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఆల్. ఇది ప్రపోజల్ అండి. మెయిన్ ఏంటంటే ఎక్కువ మందిలో మనలో ఉన్న డౌట్స్ ని ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు కాబట్టి, కేవలం నలుగురే ఉంటే ఎక్స్ప్రెస్ చేయడానికి పెద్దగా ఇబ్బంది ఉండదు కాబట్టి ఎనీ డౌట్ ని బయట పెట్టడానికి అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో ఈ స్మాల్ గ్రూప్ ని ప్రపోజ్ చేశాము. ఈ సాయి తేజ గారు కూడా ఉన్నట్లున్నారు కదా ఈ స్మాల్ గ్రూప్ లో. ఎస్ సార్. ముందుగా ఇద్దరికి ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఒకరు విజయ గారు మేడం ఇనిషియేషన్ స్టార్ట్ చేసినందుకు, 2 సార్ రామకృష్ణ గారు తమ అమూల్యమైన సమయాన్ని మా కోసం వెచ్చించినందుకు. సార్ వలన నాకు అర్థమైంది ఏంటంటే స్వీయ జ్ఞానం యొక్క ప్రాముఖ్యత, ఈ జర్నీలో దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఎందుకు ప్రతి ఒక్కరు స్వీయ జ్ఞానాన్ని, సెల్ఫ్ నోయింగ్ సెల్ఫ్ గురించి తెలుసుకోవాలి అనేది చాలా అద్భుతంగా అర్థమైంది. ఆ తర్వాత సార్తో ఎక్కువసేపు సంభాషించడానికి కూడా మాకు చాలా సమయం కూడా దొరికింది. నేను ఒక్కనే ఒక 1/2 an hour కూడా సార్తో మాట్లాడొచ్చు స్మాల్ గ్రూప్ డిస్కషన్స్లో. ఏవైనా సరే, ఎటువంటి డౌట్ అయినా సరే సార్ని అడగచ్చు. సో థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ సార్ రామకృష్ణ గారు ఫర్ ప్రొవైడింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సాయి తేజ్ గారు. అదండి ప్రపోజల్. ఈ ప్రపోజల్ ఎవరైనా బాగుంది అనిపిస్తే సార్ని కాంటాక్ట్ చేస్తే ఆయన మిగిలిన టైమింగ్ కానీ డే టు డే ఇవన్నీ మిగిలిన వివరాలన్నీ ఆయన చెప్తారు. ఓకే అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెంకటేశ్వర గారు, విజయ్ గారు, శివ గారు, మళ్ళీ సాయి తేజ గారు. సో ఇట్ ఈస్ ఆల్ దట్ సీరియస్నెస్ ఇన్ యూ డ్రైవింగ్ ఫోర్స్. నేనేం చేయట్లేదు, బట్ ఎనీహౌ మీరు ఈ ప్రపోజల్ గురించి ఈ గ్రూప్లో వెల్లడి చేశారు. సో సంతోషమే, ఎందుకంటే నా జీవితంలో ఇంతకన్నా ముఖ్యమైనది ఏది లేదు అని నాకు తెలుసు. కాబట్టి నేను ఆహ్వానిస్తున్నాను ఎవరినైనా సరే దానికి సిద్ధంగా ఉంటే. నేను సిద్ధంగా ఉన్నానని చెప్పడానికి. సో నమస్తే అండి. సో ఈరోజు కార్యక్రమం ఇంకా మీ అవగాహనని లేకపోతే మీ సందేహంలో మనం షేర్ చేసుకుందాము. ఈరోజు టాపిక్ గురించి మాట్లాడచ్చు. సార్ ఒక కామెంట్ యాడ్ చేయొచ్చా? సార్ ప్లీజ్. సార్ ఐడియా బాగుంది సార్. మీరు
ఎందుకంటే జేకే చాలా టాక్స్లో ప్రపంచానికి మీరు ఇస్తున్న మెసేజ్ని ఎలా స్ప్రెడ్ చేస్తారని ఒక క్వశ్చనర్ అడిగారు ఒక సందర్భంలో. వీలైనంత వరకు నా దగ్గర ఉన్న విత్తనాల్ని ప్రపంచం అంతా జల్లుతాను అని ఒక మాట అన్నారు అతను. మీరు కూడా తెలిసిన దాన్ని నలుగురితో పంచుకోవడానికి ముందుకు రావడం చాలా ఆనందకరం. ఎందుకంటే మిమ్మల్ని ఏదైతే మిమ్మల్ని కావాలని ఉండదో అదే మిమ్మల్ని పుల్ చేస్తూ ఉంటుంది వెళ్ళాలని. సీరియస్నెస్ తోని రావడం అనేది గొప్ప విషయం. ఇంకోటి ఏంటంటే మన అందరం ఇలాగా కనీసం ఇప్పుడు ఇందాక విజయ్ గారు ఒక మాట అన్నారు, పురాణ కాలక్షేపం అని ఒక మాట. ఇవేంటంటే సీరియస్ టాక్స్. ఎందుకంటే మనం ఈ జర్నీ ఏదైతే చేస్తున్నామో మీరు నేను అందరూ, దీనివల్ల ఏంటంటే మనకి చూడడం అలవాటు అవుద్ది, వినడం అలవాటు అవుద్ది. మన జీవితాలకి ఇలాంటి ఆణిముత్యాలు లాంటి మాటలు అన్వయించుకోవడానికి ఒక గొప్ప అవకాశం కలుగుతుంది. కనీసం వారానికి ఒక 2 గంటలైనా సరే మనం జాయిన్ అవుతున్నాం, మిగిలిన పనులు పక్కన పెట్టుకుని. సో ఇందులో రావడం వల్లే మనం సర్వీస్ చేసుకున్నాం అని అనిపిస్తూ ఉంటుంది సార్ నాకు. ఎందుకంటే 2 అవర్స్ సండే ఈవినింగ్ 2 అవర్స్ అనేది అలాంటిది మనం కొంచెం డీప్గా వెళ్ళి ఈ టాపిక్స్ని కొంచెం చేయడం వల్ల ఏంటంటే చాలా బ్లాక్స్ క్లియర్ అవుతాయి. మీరు చెప్పినట్టు ఎన్నో టాపిక్స్ మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు మనం టాపిక్స్ ఏంటంటే దీస్ ఆర్ టాపిక్స్ ఫర్ ఎవ్రీడే లైఫ్. ఇదే మన స్టోరీ టైం పాస్ కాదు. ఎందుకంటే మన జీవితాల్లో ప్రతిరోజు మనం ఫేస్ చేయవలసిన ప్రాబ్లమ్స్, కష్టాలు, సుఖాలు, ఆనందాలు మనకు మనం క్లియర్గా అర్థం చేసుకోవడానికి పనికొచ్చే టాక్స్ ఇవన్నీ. సో వెరీ గుడ్ సార్, వెరీ గుడ్. అండ్ ఈ టాపిక్ వస్తే లివింగ్ విత్ ప్యాటర్న్, ఇది వెరీ కాంప్లెక్స్ టాపిక్ సార్. ఆల్రెడీ ఇందాక వెంకటేశ్వర గారు చెప్పారు, వీఆర్ కమింగ్ ఫ్రమ్ ఎ కండిషన్ బ్యాక్గ్రౌండ్. మనం ఆల్రెడీ ఏంటంటే మనం పుట్టడం, పెరగడం, ఎవ్రీడే లైఫ్ అంతా కండిషనింగ్ అయిపోయి ఉంది. మన పేరు ద్వారానో, మనం ఉన్న ఊరు ద్వారానో, ఒక రిలీజియన్తోనో, ఒక క్యాస్ట్తోనో, ఒక కంట్రీతోనో, ఒక జెండర్తోనో మనం ఆల్రెడీ కండిషన్ అయిపోయాం. 50 సంవత్సరాలు బతికితే 50 సంవత్సరాలు. ఆబ్వియస్గా ఏంటంటే మన చుట్టూ మన గోడలు కట్టబడ్డాయి, మనం కట్టలేదు. ఇప్పుడు నేను హిందువుని అని చెప్పుకున్నాను అనుకోండి, ఆటోమేటిక్గా మన ఆలోచన అంతా ఒకలాగా ఉంటుంది. వేరే మతాలను చూడలేము, వేరే ప్లేస్కి వెళ్ళలేము. ఏంటంటే మనం ఆల్రెడీ కండిషన్ అయిపోయాము, దాన్ని మనం యాక్సెప్ట్ చేసేసాం. ఇప్పుడు జేకే చెప్పిన ఫ్రీడమ్ ఏంటంటే అన్నిటికన్నా ముఖ్యంగా మనకేంటంటే నేను ఒక ఆలోచనతో కూడుకున్న మనిషిని అనే దగ్గర స్టార్ట్ చేసినప్పుడు ఒక్కొక్కటి వదిలేసుకోవచ్చు. దానివల్ల ఏంటంటే మీకు కంప్లీట్గా చూడగలడం కుదురుతుంది. ఎందుకంటే మనం వేరే టాక్స్లో ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం, వేరే కంట్రీస్ మనుషుల్ని మీట్ అయినప్పుడు, వేరే ప్రాంతాలకు వెళ్ళినప్పుడు, ఫస్ట్ టైం చూసినప్పుడు ఏంటంటే ఈ నమ్మకాలు లేనప్పుడు కంప్లీట్గా హోల్గా చూసే అవకాశం మనకు కలుగుతుంది. కాకపోతే మన నమ్మకాలను మనం వదులుకోవడంతో ఏంటంటే మనం ఏదో కోల్పోయిన ఫీలింగ్ వస్తుంది. యాక్చువల్గా కోల్పోవడం కాదు, మనకున్న ఈ నమ్మకాలు పక్కన పెట్టడం వల్ల ఏంటంటే మనకు లాభమే తప్ప నష్టం లేదు. ఇందాక మీరు ఒక మాట చెప్పారు, ప్రణాళికలు వేసుకుని కృషి ద్వారా వాటిని సాధించి సంఘర్షణ పొంది ఫైనల్గా సుఖ దుఃఖాలతో ఎండ్ అవుతాం. అంతటితో ఎండ్ అవ్వడం లేదు, మళ్ళీ ప్రణాళిక వేసుకుంటున్నాం ఇంకో దానికి. ఒక తెలిసిన దగ్గర నుంచి ఇంకో తెలిసిన దాని గురించి ప్రయాణం. నిన్న ఎవరో మన గ్రూప్లో కొటేషన్ పెట్టారు, వీఆర్ మూవింగ్ ఫ్రమ్ ద నోన్ టు నోన్, బట్ రిలీజియస్ మైండ్ మూవ్స్ ఫ్రమ్ నోన్ టు అన్నోన్ సో దట్ ఇట్ కెన్ అటైన్ ద కంప్లీట్నెస్. చాలా ఎక్సలెంట్ కొటేషన్ సార్ అది. ఎందుకంటే తెలిసిన దాని నుంచి తెలిసిన దానికి వెళ్ళడం వల్ల అగైన్ వీఆర్ ఎంటరింగ్ ఇంటూ అనదర్ వరల్డ్ సిటీ. ఈ ప్యాటర్న్ లేకుండా బతకడం అంటే ప్రణాళిక లేకుండా కాదు, మూస. మీరు చెప్పారు ఆల్రెడీ, ఇక్కడ యాంత్రిక జీవితం కింద ఎండ్ అవుతుంది. అందుకే ఒక టాక్లో మనం 2 విషయాలు చెప్పాం, బ్రతకడం, జీవించడం. బ్రతకడం అంటే గాలి పీల్చుకొని ఉండడం అంతే. జీవించడంలోనే మనకి సమస్యలు, దానికోసమే మనం ఈ టాక్స్ అన్ని మనం తెలుసుకోవడం. సో వినడం, చూడడం, అడగడం, వదలడం, ఇవన్నీ ఏంటంటే మనకి ఈ జేకే టాక్స్ ద్వారా మనకేమైనా గ్రోత్ ఉందంటే మన లైఫ్లో వాటి ద్వారానే చూడడం, వినడం. ప్రతిదానికి వర్డ్స్ అవసరం లేదు. కాకపోతే ఏంటంటే ఇది కొంచెం టైం కన్స్యూమింగ్ కాంప్లెక్స్ ప్రాసెస్. కాబట్టి మనం ఏంటంటే మనం సీరియస్నెస్ ద్వారా ఎంక్వైరీ చేసుకున్నప్పుడు మాత్రమే
ఇవన్నీ వస్తాయి సార్. బట్ ఆల్రెడీ ఐ థింక్ వీఆర్ ఇన్ ద రైట్ ట్రాక్. ఎందుకంటే మనం ఆల్రెడీ ఎన్నో మంత్స్ నుంచి కలుస్తున్నాం, మాట్లాడుకుంటున్నాం. చాలా మందిలో చేంజ్ వచ్చింది. నేను ఆల్రెడీ చాలా సంవత్సరాల నుంచి దీన్ని ఏంటంటే మన లైఫ్లో ఒక పార్ట్ చేసుకోవాలి. వినేసి వెళ్ళిపోయి మర్చిపోవడం కాదు, మన జీవితంలోనే ఇవన్నీ పెట్టుకోవాలి. కొత్తగా ఇది చేసుకునేది ఏం లేదు. సో థ్యాంక్ యూ సార్, రియల్లీ హెల్ప్ఫుల్. ఎందుకంటే వేరే వాళ్ళ కోసం టైం స్పెండ్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఆల్రెడీ మీరు చాలా రోజుల నుంచి చేస్తున్నారు. ఐ హోప్ యూ విల్ కంటిన్యూ ఫర్ సమ్ మోర్ టైం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రాంబాబు. థ్యాంక్స్ సార్. నమస్కారం సార్. చిన్న క్లారిటీ అడగొచ్చా సార్? నమస్తే, అడగండి సార్. 2 కాంటెక్స్ట్లు ఒక చెప్తాను సార్. అందులో కరెక్ట్ మీరు అడ్వైస్ చేయండి, ఫస్ట్ ఆర్ సెకండ్ అనేది. ఫస్ట్ కాంటెక్స్ట్ ఒక థాట్ వచ్చింది అనుకోండి సార్, లేదా ఒక 100 థాట్లు వచ్చాయి, 1000 థాట్లు వచ్చాయి, 1,00,000 థాట్లు వచ్చాయి. వాటితో నేను ఇంటరాక్ట్ అవ్వట్లేదు, వస్తున్నాయి, రాలిపోతున్నాయి, అవి నన్ను ఏం చేయట్లేదు. అదొక కాంటెక్స్ట్. సెకండ్ కాంటెక్స్ట్, అసలు సెల్ఫ్ లేకుండా, థింకర్ లేకుండా చూసుకోవాలన్నా థాట్ల గురించి తర్వాత, అసలు థింకరే లేకుంటే ఏమవుతుంది? అంటే ఫస్ట్ నుండి రావాలా, సెకండ్ నుండి రావాలా, లేదా రెండు ఒకటి, డిఫరెన్స్ లేదా? ఇప్పుడు కేవలం ఒక ఆలోచన వస్తే వెంటనే థింకర్ ఇంటర్ఫియర్ అవుతున్నాడు కదా దాంట్లో. సో ఆ ఇంటర్ఫియరెన్స్ లేనప్పుడు అక్కడ థాట్ తాలూకా కంటిన్యూషన్ ఏంటి అక్కడ ప్రశ్నార్థకం. ఎందుకంటే ఆలోచించేవాడు అనేవాడు కూడా ఆలోచనలో భాగమే. ఆలోచన 2 విధాలుగా డివైడ్ అయిపోయినప్పుడు ఆలోచించేవాడి ద్వారా అది జీవిస్తూ ఉందన్నమాట ఎక్కువ కాలం. అందులోనే సంఘర్షణ ఉంది, అందులోనే అన్ని రకాలు ఉన్నాయి. సమర్థన, ఖండన, ఒప్పుకోవడం, తిరస్కరించడం, ఎనలైజ్ చేయటం అన్నీ ఉన్నాయి. సో ఈ ఆలోచించేవాడు అనేవాడు కాలంలో అనుభవాలతో ఆలోచన ద్వారానే ఏర్పడ్డాడు. అయితే అతను ఇంటర్ఫియరెన్స్ లేకపోవడం అనేది ఎరుకలో జరిగింది. ఎప్పుడైతే ఇంటర్ఫియరెన్స్ లేదో అక్కడ ఆలోచించేవాడు లేడు, ఇంటర్ఫియరెన్సే ఆలోచించేవాడు, అంటే థింకర్. అందుకని అక్కడ ఆలోచన మాత్రమే అనేది ఉంటుంది కదా. అంచేత ఇక్కడ ప్రాసెస్ 1, ప్రాసెస్ 2 అనేది కాకుండా ఆలోచన అనేది ఆలోచించే వాడితోనే కొనసాగుతుంది. లేనప్పుడు ఆలోచన యొక్క ప్రభావం సంఘర్షణకి దారితీసే అవకాశం లేదు. సంఘర్షణ ఉంటేనే దుఃఖము, భయము, లాస్ ఆఫ్ ఎనర్జీ ఇవన్నీ కలుగుతాయి జీవితంలో. కన్ఫ్యూజన్ ఇవన్నీ వస్తాయి. కాబట్టి ఇక్కడ ఆలోచన వల్ల ఏదైనా ఒక ఆలోచన వస్తుంది, పోతుంది అంటే దానివల్ల ఏ ప్రమాదము లేదు, దానివల్ల ఎటువంటి బాధ లేదు. అయితే ఇక్కడ ఆలోచించేవాడు ఎప్పుడైతే ఇంటర్ఫియర్ అవుతున్నాడో అక్కడి నుంచి మనకి ఇవన్నీ కలగటం మొదలవుతున్నాయి అన్నమాట. కాబట్టి మనం చూడాల్సింది ఆలోచన అంటే ఆలోచన అనేది ఇప్పుడు సెన్సేషన్ ఉంది, దాని సెన్సేషన్ నుంచి ఒక జ్ఞాపకాల పరిధిలోకి అది జాయిన్ అయ్యి దాని యొక్క మంచి చెడ్డలు, ఇష్టాయిష్టాలు నిర్ణయించబడుతున్నాయి. అక్కడి నుంచి సెల్ఫ్ అనేది, నేను అనేది దాన్ని కైవసం చేసుకోవడానికి ఇష్టమైతే, లేదంటే దాన్ని దూరం చేసుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తుంది, లేదా దాని గురించి ఒక తర్జన భర్జనలోకి వెళ్ళి సంఘర్షణలోకి గురవుతుంది. కాబట్టి ఇక్కడ ఒక సెన్సేషన్ అండ్ ఆ సెన్సేషన్ నుంచి కలిగినట్టు ఒక ఫీలింగ్ ఏదైనా ఉందా, అక్కడి నుంచి అక్కడే అది ఆగిపోతుందా అనేది ఒక విషయం అన్నమాట. అంచేత అక్కడ నాకు ఇది వద్దు, నాకు ఇది కావాలి అనేది ఆలోచించే వాడి దగ్గర, అంటే ఆ థింకర్లోనికి వెళ్ళేటప్పుడు, మనసు దాన్ని గుర్తించినప్పుడు అక్కడి నుంచి ప్రారంభమవుతుంది విషయం అంతా. కాబట్టి అక్కడ ఈ ఎరుక అనేది ఎప్పటికప్పుడు ఉన్నట్టయితే, ఆలోచన వచ్చి పోతూ వస్తున్న సమయంలో
అక్కడ ఇంటర్ఫియరెన్స్ అనేది లేకుండా పోతుంది విత్ ది థింకర్. అందుకని ది అబ్జర్వ్డ్ అనేది స్టాండ్ అయి ఉండాలంటే అబ్జర్వర్ ఉండాలి. అబ్జర్వర్ లేనప్పుడు అబ్జర్వర్డ్ వేరుగా అబ్జర్వర్ వేరుగా ఉండే అవకాశం లేదు. అబ్జర్వర్ లేనప్పుడు దేర్ ఇస్ అబ్జర్వ్డ్ అనేటువంటిది ఎలా ఉంటుంది? అక్కడ ఆ అబ్జర్వర్డ్ని నేమ్ పెడతాడు, గుర్తిస్తాడు, అయితే మరేదో చేస్తాడు. అక్కడ ఇవన్నీ ఉన్నాయి కదా. సో అది ఎప్పుడైతే ఆగిపోయిందో అక్కడ కేవలం అంటే ఒక రకమైన సైలెన్సే ఉంటుంది అనమాట. ఒక థాట్ వచ్చి పోయినా ఒక సైలెన్సే ఉంటుంది. సో మనము థాట్ మీద టార్గెట్ పెట్టద్దు, థింకర్ మీద అంటే సెల్ఫ్ లేవకుండా ఉండడం అనేది చూడడము ఇంపార్టెంట్. అదే థింకర్ అనేది సెల్ఫ్ కదా. అదే అది లేకుండా ఆ థింకర్ ఇంటర్ఫియర్ అవ్వటమే చూడాలి. ఓకే, థ్యాంక్ యూ సార్. వెల్కమ్. ఇక్కడ థింకర్ లేకుండా చూడలేం కదా శివ గారు. వీ క్యాన్ డూ దట్ కదా. థింకర్ లేకుండా మళ్ళీ చూసేది ఎవరండి? థింకర్ లేకుండా మనం చేయలేం కదా, అది నేను అనేది. థింకర్ లేకుండా ఓకే సార్, ఓకే అర్థమైంది. ఓకే, ఇప్పుడు మీరు అన్న మాట నేను కొంచెం డిఫరెంట్ గా అర్థం చేసుకున్నాను. థింకర్ లేకుండా చూడటం అంటే అది కావాలని చేయటం అన్నట్టుగా అర్థం చేసుకున్నాను. ఓకే, ఐ గాట్ ఇట్ నౌ. థింకర్ లేకుండా మనం ఏం చేయలేం కదా. I have a question. నేను ఒక చిన్న కామెంట్ యాడ్ చేస్తాండి. ష్యూర్ అండి, ష్యూర్. శివ గారు మీరు అడిగిన ప్రశ్నకి ఒక చిన్న కామెంట్ నేను కూడా యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఆలోచన ఉంది, మనం ఆలోచన చేసి ఒక ఫిజికల్ ఆబ్జెక్ట్ అంటే ఒక కుర్చీనో ఒక టేబుల్ తయారు చేసాము. ఆ కుర్చీ తయారయ్యాక ఇట్ ఈస్ నాట్ డిపెండెంట్ ఆన్ ద థాట్, ఇట్ ఈస్ నాట్ డిపెండెంట్ ఆన్ ఆలోచన. అంటే ఆలోచన ఉంటేనే కుర్చీ ఉంటుంది అని లేదు. ఇట్ ఈస్ ఇండిపెండెంట్, ఇట్ ఈస్ దేర్ వన్స్ ఇట్ ఈస్ మ్యానుఫ్యాక్చర్డ్, రైట్? వేరస్ మానసిక రంగంలో ఆలోచన ఉంటేనే ఆలోచించేవాడు ఉంటాడు, ఆలోచన లేకపోతే ఆలోచించేవాడు ఉండడు. దిస్ ఈజ్ ది సమ్మేషన్ ఆఫ్ కృష్ణజీస్ టీచింగ్. Thinker is the thought. The moment thought is there, that means thinker has born already. అలాగే అబ్జర్వర్ ఈజ్ ద అబ్జర్వ్డ్. ఇప్పుడు ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే, మనకు కోపం వచ్చింది అనుకోండి, ఆ కోపం వచ్చిన ఇమ్మీడియట్ ఫస్ట్ సెకండ్ లో అక్కడ అబ్జర్వర్ లేడు, అబ్జర్వర్ లేడు, అబ్జర్వర్డు లేడు. అంటే ఆలోచించేవాడు లేడు, ఆలోచించేది లేదు. ఓన్లీ ఏ స్టేట్ ఆఫ్ అబ్జర్వేషన్ ఈజ్ దేర్. బట్ అదేమవుతుంది, థాట్ పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది, అక్కడికి వచ్చి దానికి పేరు పెడుతుంది, ఇది కోపం అని చెప్తుంది. ద మొమెంట్ థాట్ హ్యాస్ నేమ్డ్ ఇట్, ద థింకర్ ఈస్ బోర్న్ అండ్ థాట్ ఈస్ దేర్. అలాగే అబ్జర్వర్ ఈస్ బోర్న్ అండ్ అబ్జర్వ్డ్ ఈస్ దేర్. ఐ ఆమ్ అబ్జర్వర్ అండ్ వాట్ ఐఎమ్ అబ్జర్వింగ్ ఈజ్ ది anger. So the clash starts. That is what I understood, sir. Thank you. సార్ చిన్న కామెంట్, అంటే మనము నైట్ మనకు థాట్స్ లేవనుకోండి పడుకున్నప్పుడు, అంటే సెల్ఫ్లెస్ స్టేటస్ లేదా థింకర్ లేని స్టేటసా? డీప్ స్లీప్ లో ఉండడు, నాకు తెలుసు. కొన్ని కేసులు ఏమవుతుందంటే, ఇప్పుడు మన డ్రీమ్స్ వస్తాయి కదా, అప్పుడు కూడా థాట్ ఈస్ యాక్టివ్. సో ఇట్స్ దేర్. మనం థింకర్ని అర్థం చేసుకోవాలంటే మనం చాయిస్లెస్ అవేర్నెస్ లో మీకు వచ్చే థాట్స్ అన్ని అబ్జర్వ్ చేస్తే చాలు. ఇందాక రామకృష్ణ గారు చెప్పినట్టుగా, there is only one thing to be understood completely and thoroughly, that is the thought, human thought. Because all this thing has been created by thought only. It has a place in the physical world where it has done wonders, but it has no place in the psychological world, and it has created havoc there.
అందుకని సైకలాజికల్ రంగంలో థాట్ ఎంటర్ అయినప్పుడల్లా మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటే అది కూడా ఇది మంచి థాట్, ఇది చెడ్డ థాట్ అని కాకుండా ఇన్ ఏ స్టేట్ ఆఫ్ చాయిస్లెస్ అవేర్నెస్ దట్ విల్ బి సఫిషియంట్ ఆన్ ఏ డైలీ బేసిస్ వితౌట్ లీవింగ్ ఈవెన్ ఏ సింగిల్ థాట్. థ్యాంక్ యూ సార్. రామకృష్ణ గారు ఏమన్నా మీరేమైనా కామెంట్ చెప్తారా? సార్ బాగానే చెప్పారు మీరు. అయితే ఇక్కడ ఓ బజార్కి వెళ్ళాను, బీరకాయలు కొన్నాను, ఇంటికి వచ్చేసాను. నేను బీరకాయలు కొన్నాను అనేటువంటిది ఎందుకో థాట్ వచ్చింది, నాకు తెలియదు అంతే. అయితే ఆ థాట్ ఏ కాన్ఫ్లిక్ట్ తేలేదు, వచ్చింది మళ్ళీ పోయింది అన్నమాట. అంతే, కరెక్ట్. సో ఇలాంటి థాట్స్ కూడా వస్తాయి అంటున్నాను నేను. సో అందుకని అది ఇట్ హ్యాస్ నథింగ్ టు డిస్టర్బ్ ఆర్ డూ ఎనీథింగ్, అదేమీ లేదు అక్కడ. బట్ మీరేదో అన్నారు, ఆ మెమరీ ఉంది నాకు. సో ఆ మెమరీతో వెంటనే అది రాగానే ఒక బాధ, ఒక సంతోషము కలిగింది. మీరు పొగిడినప్పుడు, మీరు తిట్టినప్పుడు అది లోపట అది వచ్చిందన్నమాట. సో ఇందులో థింకర్ వస్తాడు కరెక్ట్ కదా, కానీ అన్ని థాట్స్లో కాదు. అది అంతే నేను చెప్పాలి సార్. దానికి నేను ఒక కామెంట్ యాడ్ చేస్తాను. ఒక అనుభవం ఉందనుకోండి, ఒక ఎక్స్పీరియన్స్ అనుభవం, దానిలో 2 పార్ట్స్ ఉన్నాయి. ఒక పార్ట్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ అండ్ నాలెడ్జ్. ఇంకొక పార్ట్ ఏంటంటే ఇది మీరు ఇప్పుడు చెప్పినట్టుగా ద సైకలాజికల్ పార్ట్. వాడు నన్ను తిట్టాడు, వాడు నన్ను పొగిడాడు, ఇవన్నీ కూడా. ఈ ఇన్ఫర్మేషన్ అండ్ నాలెడ్జ్ పార్ట్ ఏదైతే ఉందో అది మనకి కావాలి. రేపు నేను ఇంటికి వెళ్ళాలంటే నాకు దోవ తెలియాలి కదా, నేను ఎక్కడ ఉంటున్నానో నాకు జ్ఞాపకం ఉండాలి కదా. దట్ ఈస్ సేఫ్. దేర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఇన్ దట్. దట్ ఈస్ నెసెసరీ. దట్ ఈస్ నెసెసరీ. వితౌట్ దట్ ఐ విల్ బికమ్ ఏ వెజిటబుల్. అదే సైకలాజికల్ పార్ట్. ఆయన నన్ను తిట్టాడు, ఈ నన్ను పొడిగాడు, అవన్నీ కూడా దే క్రియేట్ ప్రాబ్లమ్స్. అవన్నీ కూడా మన బ్రెయిన్ లో రికార్డ్ అవుతాయి. ఈ రికార్డింగ్ కనుక లేకపోతే ఈ ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే మనకి దానిలోకి వెళ్ళదు. సో ది ప్రాబ్లమ్ ఈస్, am I attentive when a particular interaction is taking place, and in that state of attention I am able to just observe but not record. Human brain, it's a recording machine. It will record everything that is given to it. But in a state of attention, where there is a summation of energy, where there is no thinker, the psychological component need not be recorded. Can we do that? Yes, it has to be done at the moment of that involvement of that thinker, and also about the psychological thought which comes as pain or pleasure. Correct. Yeah. And at that moment, can we be attentive? Yes. That's the thing, we have to do it. But whereas the technical thought, అవసరమని మీరు చెప్పారు, ఓకే. Psychological thought, though it is unnecessary, it will come. Yes. So ఇంటెలిజెన్స్ అనేది ఇవేకన్ అయినప్పుడు, లేదా అటెన్షన్ అనేది పూర్తిగా ఉన్నప్పుడు, సో దేర్ దిస్ టెక్నాలజికల్ ఆర్ ది యూస్ఫుల్ థాట్స్ ఫర్ డైలీ లివింగ్ మే కమ్, బట్ అవి అక్కడ రాలిపోవు. కానీ ఇక్కడ ఏదైతే సైకలాజికల్ థాట్ ఉందో అది మాత్రం కంటిన్యూ అవ్వకుండా, అక్కడ ముద్ర పడకుండా అక్కడ పడిపోతుంది. అయితే ఈ రెండిటికి సంబంధం లేకుండా వేరే థాట్స్, ఇందాక నేను బీరకాయల ఎగ్జాంపుల్ చెప్పాను, ఒక థాట్ వస్తుంది, ఆ థాట్లో ఇది లేదు అది లేదు, అది కాసేపటికి పోతుంది సార్, అది ఆటోమేటిక్ పోతుంది. అది కూడా ఆటోమేటిక్ పోతుంది. అది మూడో రకమైన థాట్. కరెక్ట్ సార్. ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్, అంటే కొంచెం క్లారిటీ కోసం అడుగుతున్నాను.
సార్. ఇప్పుడు మనం when we are observing an incident has taken place, ఒక అనుభవం జరిగింది, దానిలో ఈ పోర్షన్ నాలెడ్జ్ ఇన్ఫర్మేషన్ పార్ట్ ఇది నాకు కావాలి, ఈ పోర్షన్ సైకలాజికల్ రంగానికి చెందింది, ఇవి పొగడ్తలు ఉన్నాయి దీనిలో, లేకపోతే తిట్లు ఉన్నాయి, ఇది రికార్డు కాకూడదు. అది ఎవరు డిసైడ్ చేస్తారు? అది పెయిన్ ని బట్టి డిసైడ్ అవుతుందండి. ఎందుకంటే దట్ విచ్ హాస్ యూస్ఫుల్ ఇన్ ది డైలీ లైఫ్ ఈస్ బ్రింగింగ్ ఆర్డర్ ఇన్ యూ. సో when there is an order, there is nothing, there is no conflict at all. But in this there is a disorder, there is pain, and so automatic గా అది మీ అటెన్షన్ ని డ్రా చేస్తుంది అనమాట. అంటే there is a feeling uncomfortability, there is something annoying in there. అది వెంటనే డిస్టర్బెన్స్ అనేది, డిస్ట్రాక్షన్, ఒక రకమైన బాధ అనేది కలుగు చేస్తుంది కదా అక్కడ. సో అది డిజార్డర్ అని తెలుస్తుంది అనమాట. సో ఈ డిజార్డర్ని మనం ఏం చేస్తున్నామంటే వీఆర్ రన్నింగ్ ఆఫ్టర్ సంథింగ్. ఏం చేస్తున్నామంటే టు ఫర్గెట్ దట్ డిజార్డర్ ఆర్ టు ఇన్ ఎస్కేపింగ్ ఫ్రమ్ దట్ ఆర్ దట్ పెయిన్ అనమాట. లేదా అంటే దాన్ని రేషనలైజ్ చేస్తాం, లేకపోతే దాన్ని సమర్థిస్తాం, లేదా దాన్ని ఒప్పుకుంటాం, దాన్ని ఖండిస్తుంటాం. సో ఇది అబ్జర్వర్. సో ఈ అబ్జర్వర్ ఏం చేస్తాడంటే దాన్ని ఏదో రకంగా రూపుమాపే ప్రయత్నం చేస్తాడు. కానీ ఆ ఫ్యాక్ట్ ఏమవుతుందంటే అది ఎప్పటికీ కూడా అంతం కాదన్నమాట. అంటే ఆ ఫ్యాక్ట్ ఆఫ్ పెయిన్ ఆర్ ప్లెషర్ ఏదైతే ఉందో దట్ ఈస్ ది వాట్ ఈస్ విచ్ కమ్స్. సో అది ఏంటవుతుంది, అది ఉంటూనే ఉంటుంది. అది మీరు ఇంకో దానికి వెళ్ళి మర్చిపోదామన్నా, ఇంకోటి ఏది చేసి మార్చేద్దామన్నా, లేకపోతే మరేదో చేద్దామన్నా, అది ఫిజికల్గా ఏదో అభ్యాసం అలవాట్లు చేసుకొని మర్చిపోదామన్నా, లేకపోతే సైకలాజికల్గా ఇంకో దానికి డైవర్ట్ చేద్దామన్నా, సప్రెస్ చేద్దామన్నా, సో యూ కెనాట్ ఎండ్ ఇట్ కంప్లీట్లీ. అగైన్ ఇట్ ఈస్ దేర్. సో తెలిసిన పరిధిలోనే తిరుగుతూ ఉంటుంది. దీన్ని మార్చాలని, దీన్ని తప్పించుకోవాలని ఎన్ని చేసినా. సో ఆల్వేస్ ఇట్ ఈస్ దేర్. దెర్ ఇస్ నో ఎస్కేప్ ఫ్రమ్ ఇట్. దట్ ఈస్ ది ఇన్సైట్. That insight must come in that attention. Yes, when there is no attention, when there is no insight in that attention, and again it will come. The insight is the complete ending of it. Okay, sir. Thank you. Okay, thank you. Welcome. సార్, ఇవాళ సబ్జెక్ట్ గురించి కొంచెం మాట్లాడచ్చా? ప్లీజ్ సార్, ప్లీజ్. ఈజ్ దేర్ ఏ లివింగ్ వితౌట్ ఎనీ ప్యాటర్న్? రామకృష్ణ గారు ఆల్రెడీ చెప్పారు, ఏదో 2 మాటలు నేను చెప్దాం అనుకుంటున్నాను. ఇది ప్యాటర్న్ ఎలా ఫామ్ అవుతుంది? ప్యాటర్న్ అంటే ఒక విధంగా చూస్తే అలవాటు అని చెప్పచ్చు. మనకు అలవాట్లలో మంచి అలవాట్లు ఉన్నాయి, చెడ్డ అలవాట్లు ఉన్నాయి. కానీ మనం అది మాట్లాడటంలా, మానసిక రంగంలో ఉండే అలవాట్ల గురించి మాట్లాడుతుంది. ఈ అలవాట్లు ఎందుకు ఫామ్ అవుతాయి? ఒకటి ట్రెడిషన్. ట్రెడిషన్ అంటే సాంప్రదాయం. సాంప్రదాయం నుంచి మనకి బోళ్ళని నమ్మకాలు, బోళ్ళని కార్యక్రమాలు, బోళ్ళని క్రతువులు, బోళ్ళని మన సాంప్రదాయ ప్రకారంగా చేసే పూజలు, పునస్కారాలు ఇవన్నీ ఉంటాయి కదా, అది ట్రెడిషన్. ట్రెడిషన్కి మీనింగ్ ఏంటంటే ఇట్ ఈస్ హ్యాండెడ్ ఓవర్ ఫ్రమ్ జనరేషన్ టు జనరేషన్. అంటే ఏంటి? తాత దగ్గర నుంచి తండ్రికి, తండ్రి దగ్గర నుంచి కొడుక్కి, కొడుకు దగ్గర నుంచి మనవడికి. అది ట్రెడిషన్. అది ఏమవుతుంది? ఒక ప్యాటర్న్ అవుతుంది. ఆ ప్యాటర్న్లోనే మనం కొట్టుకుంటున్నాం, ఎక్కువ తేడా ఏమి ఉండదు. ఈ ట్రెడిషన్ అనే దానికి కృష్ణమూర్తి గారు ఒక సంభాషణలో చెబుతారు, ఇంకొక మీనింగ్ ఉంది. అదేంటంటే ట్రెడిషన్ ఆల్సో మీన్స్ బిట్రేయల్. బిట్రేయల్ అంటే ద్రోహం చేయటం. చాలా స్ట్రాంగ్ వర్డ్. అంటే ఏంటి? ఆయన ఏం చెప్తున్నారంటే ట్రెడిషన్లో మనం వెళ్తున్నారు అంటే మీరు ప్రజెంట్ మూమెంట్ అని బిట్రే చేస్తున్నారు, ద్రోహం చేస్తున్నారు. అంటే యు ఆర్ నాట్ లివింగ్ ఇన్ ద ప్రెజెంట్. లైఫ్ ఈజ్ అన్ఫోల్డింగ్ ఇన్ ద ప్రెజెంట్, బట్ యు ఆర్ ఫాలోయింగ్ ట్రెడిషన్, సో యు ఆర్ ఆల్వేస్ ఇన్ ద పాస్ట్. So you are missing the perfume of life.
That is the point he is telling. Alage conclusion. If you have a conclusion and go according to that conclusion, you form a pattern, and then it becomes very mechanical and becomes very routine, and there is no perfume in that. Alage meek ideals unnayఅనుకోండి, you keep it as an ideal and try to follow that, and naturally again it will form a pattern. ఇప్పుడు సాంప్రదాయం ఎలాగా మనకి కష్టాన్ని కలిగిస్తుంది, మనలో సంఘర్షణ ఏర్పడుతుంది చూడాలనుకుంటే, ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే, ద కౌ ఈజ్ దేర్. మన భాషలో మనం తెలుగులో గోమాత అంటాం. ఒక హిందువుకి గోమాత అంటే చాలా చాలా పూజకార్హమైనటువంటి జంతువు. అదే ఒక ముస్లిం చూశాడు అనుకోండి, అతనికి ఆ కౌను చూసినప్పుడు అతను హీ విల్ థింక్ ఆఫ్ హిజ్ నెక్స్ట్ మీల్, బికాస్ దే ఈట్ ది మీట్ ఆఫ్ ద కౌ. ఇప్పుడు ఈ సాంప్రదాయం అయింది. ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసారు అనుకోండి, దేర్ ఇస్ అ సంఘర్షణ, దే గో అవుట్ ఫైటింగ్. ఇప్పుడు ఆల్రెడీ మన దేశంలో కూడా అవుతున్నాయి. The fundamentalists on either side, they are fighting and so many problems are coming just because the cow is the same. One man is looking at from one angle because of his conditioning, other man is looking at from the other angle because of his conditioning, and they are fighting with each other and killing each other. Adokati. Alage authority, if you follow authority, again you fall into a pattern. మన ట్రెడిషన్ లో కూడా ఒబీడియన్స్, గురువు మాటలు వింటము, పెద్దవాళ్ళు చెప్పిన మాటలు వింటము, అవన్నీ కూడా చాలా ఉన్నాయి. ఈ అథారిటీ ఫిజికల్ రంగంలో ఓకే, మానసిక రంగంలో అది ఉంటే అగైన్ దట్ క్రియేట్స్ ఎ ప్యాటర్న్, అండ్ బికాస్ ఆఫ్ దట్ యూ బికమ్ వెరీ మెకానికల్, అండ్ ఆల్సో ఇట్ విల్ లీడ్ టు క్లాషెస్. So how to do this, how to take the pattern away? దానికి ఏంటంటే, మనకి ఈ ప్యాటర్న్ వల్ల మనకి ఏమేమి కష్టాలు వస్తున్నాయి, ఈ ప్యాటర్న్ లో ఉంటే మనం ఎంత మెకానికల్ గా యాంత్రికంగా తయారైపోతున్నాము అది తెలుసుకుని, మనకి ప్యాషన్ ఉండాలి. వీ షుడ్ హ్యావ్ ఇంటెన్సిటీ. హౌ ది పాస్ట్ ఈజ్ క్రియేటింగ్ ప్రాబ్లమ్స్ ఇన్ మై డే టు డే లివింగ్ అనేది, ఆ ఇంటెన్సిటీ ఉన్నప్పుడు, because of the power of that intensity, because of the energy of that intensity, the past will not interfere with your day-to-day work. Already Ramakrishna garu చాలా చక్కగా చెప్పారు, అద్భుతంగా చెప్పారు. అది మనం డే-టు-డే రంగంలో ప్రాక్టీస్ చేయాలి. That is what I want to tell. And regarding the proposal of meeting with 4 people, that is a good initiative. I will definitely like to participate in that, and I wish a good interaction from all the participants. Thank you very much, sir. Thank you, Dakshinamurti garu. సుందర్రాజు గారు హ్యాండ్ రైజ్ చేశారు. సుందర్రాజు గారు చెప్పండి. సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. ఓకే సార్, మీరు చెప్పింది బాగుంది సార్. నాకు చిన్న సందేహం సార్. చెప్పండి. మనం అందరం కండిషన్ లో ఉన్నాము అనేది అర్థం అవుతుంది. కండిషన్ లో అయితే, నాకు అంతకుముందు కండిషన్ లో ఉన్న వాళ్ళకి కండిషన్ లో లేము అనేది అర్థం కాక ఆ కండిషన్ లోనే, ఆ ప్యాటర్న్ లోనే ఉంటున్నారు. ఇప్పుడు కండిషన్ లో ఉన్నామని నాకు తెలిసింది, అంతవరకు తెలిసింది. బట్ ఆ కండిషన్ లో నుంచి బయటికి రియల్ గా బయటికి రావట్లేదు అనేది నా ఫీలింగ్ సార్. అదే విధంగా గ్రాడ్యువల్ గా అండర్స్టాండింగ్ కాకుండా, అండర్స్టాండింగ్ ఈజ్ నవ్ ఆర్ నెవర్ అన్నారు కదా, అప్పటికప్పుడే అర్థం కావాలన్నారు కదా, అంతేగాని స్లోగా అనేది కాదన్నారు కదా అనేది అదొక సందేహం సార్. కండిషన్ లో ఉన్నామనేది గ్రహిస్తున్నాము, కానీ కండిషన్ లో నుంచి రావట్లేదా అనేది నా సందేహం సార్. బయటికి రావట్లేదా అని. అంటే కండిషన్లో ఉన్నాము అంటే, కోపం వచ్చింది, కోపంతో
కోపం పోయింది, కోపం అనేది నాలో ఉంది అనే ఎగ్జాంపుల్ తీసుకోండి. అసూయ వచ్చింది, అసూయ ఉన్నది నాలో అని తెలుసుకోవడం. అయితే మనకి తెలిసినంత మాత్రాన అది చెడ్డదనో లేకపోతే వచ్చి పోయిందనో అది నాలో ఉందనో తెలుసుకున్నంత మాత్రాన మనకి అది పోయిందా? అది మొదటి క్వశ్చన్. ఆర్ వి ఫ్రీ ఆఫ్ ఇట్? నో సార్. నో. సో అందుకని అందరికీ తెలుసు, నాకు భయం ఉందని తెలుసు, నాకు దుఃఖం ఉందని తెలుసు. తెలియదు ఎవరికి చెప్పండి, అందరికీ తెలుసు. అయితే అందరూ దాని గురించి కొన్ని గ్రంథాలు చదవచ్చు, దాని కారణాలు కనుక్కోవచ్చు కొంతమంది ద్వారా. ఎందుకు వచ్చింది, ఎలాగొచ్చిందని తనకు తానే తన అనుభవం ద్వారా కూడా కారణాలను కనుక్కోవచ్చు. అయినా కారణాలను కనుక్కున్నా కూడా పోదు అది. కానీ జీవితంలో ఈ కండిషనింగ్ అంటే ఆ కోపం కానీ, భయం కానీ, లేకపోతే అసూయ కానీ, ద్వేషం కానీ, లేకపోతే ఒక అంబిషన్ కానీ, లేకపోతే మరొకటి బిలీఫ్ అని ఇందాక మాట్లాడారు. సో అది కానీ, సో ఇలాంటివి కొన్ని రిలీజియస్ కండిషనింగ్స్ అండ్ సో మెనీ కండిషనింగ్స్ ఆర్ దేర్, సో మెనీ హ్యాబిట్స్ ఆర్ దేర్. సో ఈ అన్నీ కూడా నాకు ఏం చేస్తున్నాయి అని మనం ఎప్పుడైనా ప్రాక్టికల్గా దాని మీద సీరియస్గా చూసామా? అంటే ప్రాక్టికల్ లివింగ్లో అవి వచ్చి పోతూ ఉన్నాయి, దానికి అలవాటు పడిపోయాము. ఎవరో చెప్పారు ఇవి ఉన్నాయని, అవును కదా చూస్తున్నాం. అంతకుముందు కూడా తెలుసు, ఇప్పుడు మళ్ళీ చూసాం, అవును ఉన్నాయి, కరెక్టే. కానీ ఇవి ఉండటం వల్ల ఏం జరుగుతుంది నాలో, ఏమవుతుంది నాలో అని మనం చూసినట్లయితే అవి ఎంతో సంఘర్షణని, బాధని, దుఃఖాన్ని, బాంధవ్యాలలో ఒక ఒక బాంధవ్యాన్ని సరిగ్గా నడవనీయకుండా, ఆ బాంధవ్యాలలో ఒక అవగాహన అనేది లేకుండా దాంట్లో ఒక రకమైన అనవగాహనతో సంఘర్షణ తీసుకొస్తున్నాయి బాంధవ్యాల్లో. ఈవెన్ ఇన్ ది ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ వైఫ్ ఆర్ హస్బెండ్ ఆర్ ది ఫ్యామిలీ మెంబర్స్, ఈవెన్ దట్. అయితే ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అసలు యాక్చువల్గా? అంటే యాక్చువల్గా నాలోని ఈ ఈ విషయం, ఈ పరిమితులన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఎందుకు రైజ్ అవుతున్నాయి, ఎందుకు వస్తున్నాయి, ఎందుకు రియాక్షనరీ మోడ్లో నేను ఎప్పుడు వెళ్ళిపోతున్నాను, ఎందుకు ఆ ప్రెషర్ అండ్ పెయిన్ అనేది ఇప్పుడు నాకు వస్తూనే ఉంది కదా, ఏంటిది అనేసి మనం ఎప్పుడు దాన్ని పట్టించుకోలేదు. అంటే తీవ్రంగా పట్టించుకోలేదు. వస్తున్నాయి పోతున్నాయని తెలుసు, కానీ తీవ్రంగా దాన్ని చూడాలనే ఇంటెంట్ రాలేదు మనకి. ఎప్పుడైతే ఆ ఇంటెంట్ వచ్చిందో, ఆ ఇంటెంట్తో మనం దాన్ని చూసినప్పుడు ఏమవుతుంది అంటే, అది పోవాలని కాదు, అది ఉండాలని కాదు, ఉండకపోతే ఎవరు నా మాట వినరు కాబట్టి అవి ఉండాలి అని మనం సమర్థించడం కాదు. కోపం ఆ మాత్రం ఉండాలి అని. కోపం అనేది ఉంటే అది శత్రువు అవుతుంది, నాకు నేనే మళ్ళీ బాధ తెచ్చుకుంటాను, బాంధవ్యాల్లో పొరపచ్చాలు వస్తాయి అని అనుకోవడం ఒకటి, మళ్ళీ సమర్థించడం ఒకటి, ఒక పక్క ఖండించడం ఒకటి. ఇలా జీవితం ఏంటంటే సరిపెట్టుకోవడం, సమర్థించుకోవడం, ఖండించుకోవడం, ఒప్పుకోవడం, తిరస్కరించడం, వీటిలో వెళ్ళిపోయి దాన్ని యథాతథంగా చూడటం లేదన్నమాట. ఎందుకంటే అలా చూస్తే ఏమవుతుందంటే ఖండించడం ఉండదు, ఒప్పుకోవడం ఉండదు, తిరస్కరించడం ఉండదు, సమర్థించడం ఉండదు, ఏది ఉండదు. అందువల్ల అలా చూడడం అంటే ఏంటి అక్కడ అంటే, ఆ కోపం అనేది పోవాలని చూస్తే కోపం నాకంట వేరేగా ఉందని చూడటం, భయం అనేది, దుఃఖం అనేది చూస్తే నాకంటే వేరే ఉంది, ఇదే నన్ను బాధ పెడుతుంది, దీన్ని తీసేయాలని చూడడం. దీనివల్ల ఏం చేస్తాము అంటే, కాలంలో క్రమంగా మనం ఆ భయాన్ని గురించి తీసేయాలంటే ఇలా చేయాలి, అలా చేయాలి, ఇలా చేయాలి అంటూ ఒక ప్రాక్టీస్ మొదలు పెడతాం ఆ భయం పోవడానికి. అలాగే ఒక దుఃఖం పోవడానికి, ఒకటి మర్చిపోవడానికి, లేకపోతే ఒక కోపాన్ని తశ్శాంతి చేయటానికి, ఒక రకంగా దాన్ని ఏదైనా ఒక సబ్డ్యూ చేయడానికి, అది లేకుండా చేయడానికి, అది లేవకుండా చేయడానికి ఏదో ఒకటి దాని గురించి ఒక చర్య చేపడతాం, ఒక విధానం రచించుకుంటాం.
ఆ ప్రకారంగా ఎవరో పుస్తకాల్లో చెప్పిందో ఎవరో చెప్పిందో దాన్ని బట్టి మనము ఆ విషయంలో అక్కడి నుంచి దూరంగా వెళ్ళటము, లేకపోతే ఆ విషయాన్ని ఎక్కువ చింతించకుండా ఉండడము, ఆ విషయాన్ని మర్చిపోవడానికి ప్రయత్నించడము, ఇలా ఏదో ఒక ప్రక్రియ చేస్తే అప్పుడు నువ్వు ఎక్కువ కోపంలోకి వెళ్ళవు అంటూ అలా చేస్తే అదేమవుతుంది, అది ఒక రకమైన ప్రాక్టీస్ అన్నమాట. అది కాలంలో చేసే ప్రాక్టీస్. అది దాని నుంచి తప్పించుకోవడం అవుతుందన్నమాట. అది యాంత్రికం కూడా అవుతుంది. కాబట్టి ఆ కాలంలో మళ్ళీ ఏమవుతుంది, ఒక అభ్యాసం ఉందనుకోండి, దాన్ని తప్పించుకోవాలని అలవాటు చేసుకొని అక్కడి నుంచి ఒక 10 సిగరెట్లు పెట్టి తాగేవాడు ఒక సిగరెట్ వరకు వచ్చాడు నెమ్మదిగా తగ్గించుకొని. మళ్ళీ ఏదో ఒక విఘాతం వస్తుంది, టెన్షన్ వస్తుంది, లేకపోతే ఏదో ఒక విషయం వస్తుంది జీవితంలో, ఒక సవాల్. వెంటనే ఒక గంటలో పెట్టి తాగేశాడు. ఒక్క సిగరెట్ వరకు వచ్చినోడు. ఏమైంది అది? అంటే కాలములో అదేమవుతుంది, ఈ అభ్యాసము మళ్ళీ కింద పడిపోయి మళ్ళీ మొదటికి వస్తుంది. అంచేత ఏ అభ్యాసం వల్ల, ఏ ప్రాక్టీస్ వల్ల కాలములో ఒక విషయాన్ని మనం దాన్ని దూరం చేయలేం. అందుకే కృష్ణమూర్తి గారు ఇప్పుడు ఇక్కడే అంటారు. అంటే కాలంలో కాదు, రేపు కాదు, ఆ తర్వాత కాదు, ఇప్పుడు దాన్ని చూడగలవా అంటారు. అంటే ఏంటి చూడడం అంటే? అంటే అది నాకంటే వేరేగా లేదు దాన్ని తీసేయటానికి అని, అది నేనే అని చూడాలి. అంటే కోపము నేనే, ఈ భయం నేనే, సూయ నేనే, ఈ ద్వేషము నేనే, ఈ లోభత్వము నేనే అని ఏదో ఒక గుణాన్ని చూడండి ముందు. ఈ గుణం నేనే అని చూడండి. చూసి ఆ గుణం మీరే అయినప్పుడు దాన్ని అప్పుడు మీరు ఎలా తొలగిస్తారు? దాని గురించి ఏం చేయగలరు? అది మీరే. ఇంకా చేయగలిగేది ఏమీ లేదు. కాబట్టి అది ఆ గుణం మీరే అయినప్పుడు మీరు దాన్ని ఓహో! ఇది నేనా అని చూసి అక్కడ నిలబడి ఆ గుణాన్ని పరిశీలిస్తూ ఉంటారు అంతే. మీరు చూడగలిగేది ఏంటంటే చూడడమే చేయగలరు. అయితే ఆ చూడడంలో ఏం చేయగలరు? ఇది తప్పు అని చూడరు, ఒప్పు అని చూడరు, ఇది ఉండకూడదు అని చూడరు, ఉండాలి అని చూడరు, లేకపోతే ఎలాగని చూడరు, ఇదే కారణం కదా అందుకని పోవాలని చూడరు, ఏమీ చేయరు, దాంతో ఇంటర్ఫియర్ అవ్వరు. ఇదేంటి ఇది, ఇది ఉంది, ఇది నేనే అని మీరు చూస్తారు. అంటే అక్కడ ఏంటది, ఏదో అయిపోవడానికి చూడటం లేదు. అంటే అక్కడ మార్చడానికి చూడటం లేదు, పోగొట్టుకోవడానికి చూడటం లేదు, అణిచేయడానికి చూడటం లేదు, దాన్ని ఉంచుకోవాలని చూడటం లేదు. అది ఏంటి అని చూడటంలో ఏవీ లేవు, కానీ చూస్తున్నారు అంతే. ఆ చూడటంలో ఏమవుతుందంటే అక్కడ ఆ గుణము ఏదైతే వచ్చిందో ఆ పర్టిక్యులర్ విషయము అక్కడ మనకి దాన్ని కోపం అనడం లేదు. కోపం అని పేరుతో చూస్తే, గుర్తిస్తే ఇది మంచిది కాదు అని మొదలు పెడుతుంది అనమాట. ఇది మంచిదే అని చెప్తుంది ఒక సందర్భంలో ఆలోచన. అదే కాన్ఫ్లిక్ట్. కాబట్టి అక్కడ చూస్తున్నారు అంతే. అక్కడ పేరు లేదు, గుర్తింపు లేదు, ఒక ఫీలింగ్ అంతే. దాన్ని చూస్తున్నారు ఏంటిది. చూసేటప్పుడు ఏమవుతుందంటే అది దాని యొక్క స్వభావాన్ని, స్వరూపాన్ని ఓపెన్ చేస్తుందనమాట. మీరు దాని యొక్క ప్రమాదాన్ని, దాని యొక్క అసత్యమైన ఒక నేచర్‌ని, అంటే అది క్రియేట్ చేస్తుంది అది. అదేదో సంథింగ్, ఒక ఆలోచనని క్రియేట్ చేస్తుంది. లేదా ఒక ఫీలింగ్‌ని క్రియేట్ చేస్తుంది. ఏదో ఒకటి చేస్తుంది. ఏంటది? దాంట్లో ఉండే ఇంట్రికసీస్ ఏంటి? దాంట్లో ఉండేటువంటి విషయం ఏంటి? స్వభావం ఏంటి? అనేది వెల్లడి అవుతుంది మీరు దాంతోనే అలాగే ఉండేటప్పుడు. వెల్లడి అయినప్పుడు దాని స్వరూపాన్ని సమగ్రంగా మీరు చూసినప్పుడు ఏమవుద్దంటే ఇంకా మీరు అది మీతో ఉండలేదన్నమాట. వెంటనే ఆ సీయింగ్ ఎంత పవర్‌ఫుల్ అంటే అది ఫైర్ లాంటిది. వెంటనే అది పడిపోతుందన్నమాట. అది రాలిపోతుంది, కాలిపోతుంది. అంటే అక్కడ పూర్తిగా దాన్ని చూడటం వల్ల మీకు ఏమైందక్కడ, అది దాని యొక్క విషయం అర్థమయ్యి అక్కడికక్కడే పడిపోతుంది. అంచేత ఆ ఇన్సైట్ అనేది అక్కడికక్కడే రావాలి. కానీ ప్రాక్టీస్ ద్వారా లేకపోతే కాలం ద్వారా మార్చుకోవడం ఎప్పటికీ వీలు కాదనమాట. కానీ మనం ఏం చేస్తామంటే దీన్ని పట్టించుకోం. జీవితంలో ఎన్నో విషయాలను పట్టించుకుంటాం. ధనం గురించో, లేకపోతే మన ఆరోగ్యం గురించో, లేకపోతే మరొక దాని గురించి. అయితే నేను వద్దను ఇవన్నీని. దేని స్థానం దానికి ఉంది. అయితే దీని మీద మనకి చాలా శ్రద్ధ ఉన్నాయి. అంటే మామూలు విషయాల్లో. అయితే ఈ ఆలోచన విధానంలో, మన కంటెంట్‌లో, మన కండిషనింగ్ మీద మనకు అంత శ్రద్ధ లేదు. అంటే ఇది ఏంటి అని చూడటానికి కావాల్సినంత శ్రద్ధ లేదు. అయితే దాంతో ఎప్పుడైతే మనం అది నేనే అని చూస్తున్నామో,
అది అది ఎప్పుడైతే అది దాంట్లో ఉన్న విషయం అంతా కూడా బహిర్గతం అవుతుందో, ఇంకా దాంట్లో దాపరికం ఏది లేదో, అప్పుడు దాంట్లో ఉండే అబద్ధపు ఒక స్వభావము, దాంట్లో ఉండే అసత్య స్వరూపము, దాంట్లో ఉండే అసహ్యత, దాంట్లో ఉండే ప్రమాదము కళ్ళకు కట్టినట్టు కనబడి వెంటనే అది రాలిపోతుంది అనమాట. ఇంకా మీరు దాంతో ఉండలేరు. అక్కడ అది జరుగుతుంది. ఓకే సార్, బాగా చెప్పారండి. థ్యాంక్ యూ సార్. అదే బాగా క్లారిటీ వచ్చింది సార్ ఈ డౌట్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. సార్ మాట్లాడు సార్. సార్ ప్లీజ్. ఎప్పటి నుంచో నాకు ఒక డౌట్ ఒకటి ఉండిపోయింది సార్. ఏంటంటే, మనం ఉదయం మంచం మీద లేచినప్పుడు, అంటే ఇంకా మంచం మీద కూడా లేవం, మెలకు వచ్చినప్పుడు థాట్ స్టార్ట్ అయిపోతుంది. మళ్ళీ నైట్ మనం పడుకుని నిద్ర పట్టే వరకు థాట్ కంటిన్యూగా వితౌట్ బ్రేక్ సెషన్ ఏమీ లేకుండా కంటిన్యూగా ఏదో ఒక టాపిక్ మీద థాట్ కంటిన్యూగానే ఉంటుంది. సో మళ్ళీ నిద్ర పట్టిన తర్వాత అది స్టాప్ అవుతుంది అనుకుందాము. ఐ మీన్, అయితే ఈ ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకు వచ్చిన ఈ మొత్తం థాట్స్ లో ఒక 10 to 20% ఈ ఫంక్షనల్ ఆర్ టెక్నికల్ థాట్స్ ఉండొచ్చు. వాటి వల్ల మనకి ఏ ప్రమాదం లేదు, అవి అవసరం కూడా, తప్పనిసరిగా కావాలి కూడా. అది లేకపోతే మనం ఫంక్షన్ చేయలేము, మనం ఏం చేయలేము. ఈ మిగిలిన 80% కూడా సైకలాజికల్ థాట్స్. ఇక్కడ ఈ సైకలాజికల్ థాట్ లో కొన్ని థాట్స్ ఎమోషన్స్ ని కలిగిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, పాస్ట్ లో ఏదో కోపం తెప్పించిన సంఘటన జరిగింది నాకు, అది ఇప్పుడు థాట్ రూపంలో వచ్చింది. ఆ థాట్ నాలో మళ్ళీ ఇప్పుడు కోపాన్ని కలిగిస్తాడు. అలాగే ఏదో ఒక ద్వేషం కలిగించేటువంటి సంఘటన ఏదో జరిగింది, ఇప్పుడు గుర్తొచ్చింది, ఇప్పుడు ద్వేషం కలిగిస్తుంది. అలాగా కొన్ని థాట్స్ ఆ సంఘటన సంబంధించినటువంటి ఎమోషన్స్ ని మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చి మనల్ని ఇబ్బంది పెడతాయి. సో వీటి విషయంలో చాలా అలర్ట్ గా ఉండడం చాలా అవసరం. ఎప్పుడైతే మనం అలర్ట్ గా ఉండి ఆ థాట్ స్టార్ట్ అయిన టైంలోనే దాన్ని చూడగలిగితే అది కంటిన్యూ అవుతుంది, ఆగిపోతుంది, కంటిన్యూటీ ఉండదు. అప్పుడు దాని వల్ల కలిగే ఎమోషన్ ఇంకా మనకి ఉండదు, మనం ఫ్రీ ఫ్రమ్ దట్. సో అది అవసరం, అది చేయొచ్చు. ఎందుకంటే అక్కడ అటెన్షన్ అనేది కావాలి. అటెన్షన్ ఉన్నప్పుడు, ప్రెసెంట్ లో ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ఆ థాట్ అనేది ఇంకా రాదు, కాబట్టి ఆ ఎమోషన్ నుంచి మనం బయటపడిపోతాం. అయితే ఇంకా కొన్ని థాట్స్ ఎలాంటి ఎమోషన్స్ కలిగించవు. ఇంతకు మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు, మార్కెట్ లో బీరకాయ కొన్నారు, ఇంటికి వచ్చాను, బీరకాయ కొన్నాను అనుకున్నాను, అందులో ఎమోషన్ ఏమీ లేదు, నార్మల్. ఈ డైలీ మనకున్నటువంటి ఈ థాట్స్ లో ఎమోషన్స్ కలిగించే థాట్స్ మీద ఎలాగ మనం అటెన్షన్ పెంచి దాని నుంచి బయటపడతాం. కాబట్టి ఎలాంటి ఎమోషన్ కలిగించినటువంటి కొన్ని థాట్స్ అలా కొనసాగిపోతూ ఉంటాయి. దానివల్ల మనకి ఏ ప్రమాదం లేదు. కానీ ఇక్కడ నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, ఈ థాట్స్ వల్ల కూడా మనం ఏమవుతున్నామంటే పాస్ట్ లోకి వెళ్ళిపోతుంది. థాట్ ఇస్ పాస్ట్, నో డౌట్. అది ఎమోషన్ కలిగిస్తుందా కలిగించట్లేదా అనేది పక్కన పెడితే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, థాట్ ఇస్ పాస్ట్. మనకి ఏ ఎమోషన్ కలిగించకపోయినప్పటికీ కూడా ఈ థాట్ మనల్ని పాస్ట్ లోకి తీసుకెళ్ళిపోతుంది. దానివల్ల ఏమవుతుందంటే ప్రజెంట్ కోల్పోతుంది. ప్రస్తుతం వాస్తవంలో ఏం జరుగుతుంది అనే దాని అబ్జర్వేషన్ ని కోల్పోతున్నాం మేము. సో దానివల్ల మనకు నష్టం జరుగుతుంది. అది తక్కువ అవ్వచ్చు, ఎక్కువ అవ్వచ్చు, అది వేరే విషయం. మనం ఎప్పుడైతే వాస్తవాన్ని చూడలేక పాస్ట్ లోకి వెళ్ళిపోయామో దానివల్ల కొంత నష్టం మాత్రం మనకు జరుగుతుంది. సో ఇలాంటి ఎమోషన్ కలిగించినటువంటి థాట్స్ కూడా మనం ఓవర్కమ్ చేయాలంటే అటెన్షన్ అనేది తప్పనిసరి. ఎప్పుడైతే మనం అటెన్షన్ లో ఉన్నామో, అంటే అటెన్షన్ ఇస్ నథింగ్ బట్ ప్రెసెంట్. ప్రెసెంట్ లో ఎప్పుడైతే ఉన్నామో
ఇంకా ఏ థాట్ ఉండదు. అప్పుడు మనం ఏంటంటే ఈ పాస్ట్ నుంచి బయటపడి వాస్తవ స్థితిలో మనం జీవించడానికి అవకాశం ఉంటుంది. అయితే నిరంతరం అటెన్షన్ లో ఉండడం అనేది సాధ్యమా? ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, ఓకే, మనం పించింగ్ చేసేటువంటివి, మనల్ని ఇబ్బంది పెట్టేటువంటి థాట్స్ రైజ్ అయ్యే మూమెంట్ లోనే అట్ ది టైమ్ ఆఫ్ రైజింగ్ ద థాట్, ఇఫ్ యూ కెన్ అబ్జర్వ్, మనం అటెన్షన్ లోకి రావడం ద్వారా ఆ థాట్ నుంచి మనం బయటపడి ఆ థాట్ వల్ల కలిగే ఎమోషన్స్ నుంచి మనం బయటపడతాం. కానీ ఏ ఎమోషన్స్ కలిగించినటువంటి మామూలు థాట్ స్టిల్ ఇట్ ఇస్ పాస్ట్, మనకి ఏంటంటే వాస్తవంలో ఉండనివ్వడం లేదు. సో దానివల్ల మనం వాస్తవాన్ని కోల్పోతున్నాం అనేటువంటిది నా భావన. సో అందులోంచి కూడా బయటపడాలంటే అటెన్షన్ లో ఉండాలి, అంటే ప్రెజెంట్ లో ఉండాలి. ఇది సాధ్యమా? 24 hours అంటే పోనీ నిద్రపోయిన 8 hours తీసేస్తే మిగిలిన టైం అంతా కూడా అటెన్షన్ లో ఉండడం అనేది సాధ్యమా? ఉండగలమా? లేకపోతే ఏది దాని పరిష్కారమా, లేదంటే దాన్ని ఏ విధంగా మనం చూడాలి? ఇది సార్ నా డౌట్. ఓకే, చూద్దాం. ఇక్కడ ఇన్అటెన్షన్ లో ఉండేటప్పుడు ఒక థాట్ గాఢమైన ముద్రను వేసుకుంటుంది. ఒక గొప్ప ప్లెషర్ కానీ, ఒక గొప్ప పెయిన్ కానీ ఒక గాఢమైన ముద్రను వేసుకుంటుంది. వేసుకొని అది మళ్ళీ ప్రెజెంట్లోకి వస్తుంది. ఎందుకంటే అది ఆ థాట్ వచ్చినప్పుడు మీరు చెప్పినట్టుగా ప్రెజెంట్లోకి వచ్చి, ఎందుకంటే అది ఆల్రెడీ దేర్ ఈజ్ ఏ స్కార్ ఇన్సైడ్, ఏ హర్ట్ ఇన్సైడ్, అండ్ ప్రెజెంట్లోకి అది ఆటోమేటిక్గా ప్రొజెక్ట్ అయింది. వెంటనే ఆ వ్యక్తిని చూసినా లేదా ఆ విషయం గురించి గుర్తొచ్చినా వెంటనే దాని తాలూకా పెయిన్ ప్రెజెంట్లోకి వస్తుంది. అయితే అక్కడ మళ్ళీ అటెన్షన్ ఉంటే అక్కడేమో అది ఆగుతుంది అనే మాట నిజమే. అయితే ఇక్కడ అటెన్షన్ పాత అప్పుడు లేనందువల్ల, అక్కడే ఆ అటెన్షన్ లేనందువల్ల ఇప్పుడు ప్రెజెంట్లోకి వచ్చినప్పుడు మళ్ళీ అటెన్షన్ పెట్టవలసి వస్తుంది. అది ఒకటి అక్కడ మాయమవుతుంది. కానీ అది మళ్ళీ ఇంకొక స్థాయిలో, మరొక స్థాయిలో కూడా మళ్ళీ పొడసూపవచ్చు. అంటే అక్కడితో ఆగిపోయిందని కాదు అది. కానీ ఇంకా అంత తీవ్రత లేకుండా ఏదో ఒక రకంగా మళ్ళీ వచ్చి పోతూ ఉండొచ్చు అటెన్షన్లో. అది ఒక విషయం. రెండో విషయం ఏంటంటే, మీరు ఇప్పుడు ప్రస్తావించిన ప్రశ్న ఒకటి, ఈ ఎమోషనల్ కాకుండా కొన్ని థాట్స్, అంటే పించింగ్ అనేది లేకుండా కొన్ని సైకలాజికల్ మెమరీస్ ఏవో అలాగా వస్తూనే ఉంటాయి. అంటే అవి ఒక రకంగా ది మైండ్ ఈజ్ ఆక్యుపైడ్ విత్ సో మెనీ థింగ్స్, సో మెనీ థాట్స్ అనమాట. ఇట్ ఈస్ ఆక్యుపైడ్. సో ఇలాగ ఆక్యుపేషన్ అంత ఎక్కువగా ఉండేటప్పుడు క్లారిటీగా ప్రెజెంట్ని చూసే అవకాశం లేదు. ఎందుకంటే అక్కడ స్పష్టత పోయింది చూడడానికి. ఎందుకంటే దెర్ ఇస్ నో స్పేస్ ఇన్ ఇట్. అంటే ఆలోచనతో నిండిపోయింది మనస్సు, కొట్టుకుపోతుంది. అయితే ఇది ఎందుకు కొట్టుకుపోతుంది ఇలాగా అనేది మనం చూడగలిగితే, ఒకటి నేను అనే స్పృహ మనకి నిరంతరం ఉంటుందన్నమాట. అంటే వీఆర్ సెల్ఫ్ కాన్షియస్. అంటే నేను అనే ఒక సెల్ఫ్ కాన్షియస్నెస్ ఉంటుంది నేను అనేది. అందుకే నేను, నాది, నాకు, మేము, మా కుటుంబం, వారు, ఇలాగా నాకు సంబంధించింది ఒకటి ఆలోచన, నాకు సంబంధించిన ఒక వస్తువు, నాకు సంబంధించిన ఒక వ్యక్తి, లేకపోతే ఇలాగా నా ఆలోచన పరిధిలో నా జీవితంలో వస్తున్న ఘటనలు, ఈ నాకు, నేను, నాది అనే పరిధిలో ముద్రితమవుతూనే ఉంటాయి. అంటే ఇమోషన్ అనేది అక్కడ లేకపోవచ్చు,
కానీ ముద్రితం అవుతున్నాయి అన్నీ కూడా. ఈ ముద్రితం అవుతున్న విషయాలన్నీ కూడా ఆలోచన రూపంలో వస్తూనే ఉంటాయన్నమాట. ఎందుకంటే వాట్ వి ఎక్స్పీరియన్స్ ఇట్ ఈస్ బికమ్స్ ఎ మెమరీ అండ్ మెమరీ బికమ్స్ థాట్. సో దిస్ థాట్ విల్ కమ్ ఇన్ టు ది ప్రెజెంట్. అది ఎప్పుడో జరిగిపోయి ఉండొచ్చు, కానీ అది ప్రెజెంట్లోకి ఇప్పుడు వస్తుంది, ఇప్పుడు జీవిస్తుంది అది. అంచేత ప్రెజెంట్ ఈజ్ ఆక్యుపైడ్ విత్ ది పాస్ట్. సో అందుకని ప్రెజెంట్లో అక్కడ ఉన్నది ఏంటి అనేది తెలియటానికి వీలవ్వదు. ఎందుకంటే దిస్ ఈజ్ ఎ క్లౌడ్ లాగా, అంటే ఒక దీనిలాగా. అయితే అవి ఎలాగపోతాయి అనేది, దానికి అటెన్షన్ నిరంతరం ఉండాలా అనే దాన్ని చూసినట్లయితే, మనము జీవిస్తుండేటప్పుడు ఇక్కడ నాకు, నేను, నాది అనేది ఎలాగ ఇంటర్ఫియర్ అవుతుంది అక్కడ అనేది మనం గమనిస్తూ ఉన్నప్పుడు అది ముద్రపడదు. అంటే నేను అనే కాన్షియస్నెస్తో మనం మాట్లాడతాం, నేను అనే కాన్షియస్నెస్తోనే వింటుంటాం, నాది అనే విషయంతోనే మనం ప్రవర్తిస్తుంటాం. అంచేత అక్కడ ఇంటర్ఫియరెన్స్ ఆఫ్ దట్ ఐ ఇన్ ఎవ్రీ మ్యాటర్, ప్రతి దాంట్లోని ఎలాగ ఇంటర్ఫియర్ అవుతుందో అక్కడ మనం చూసామనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే అది దాని ప్రభావంతో మళ్ళీ ప్రస్తుతంలోకి మళ్ళీ రాదన్నమాట మామూలుగా. అంచేత ఎప్పటికప్పుడే చూడటం అనే విషయం అంటే అదే కృష్ణమూర్తి గారు చెప్తారు కదా, సీయింగ్ ఫ్రమ్ మూమెంట్ టు మూమెంట్. అంటే సీయింగ్ దట్ ఇంటర్ఫియరెన్స్ ఆఫ్ దట్ ఐ అండ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ దట్ ఐ విత్ థింగ్స్, విత్ పర్సన్స్ అండ్ విత్ ది ఐడియాస్. సో ఎలాగ ఐడెంటిఫై అవుతుంది అనేది అక్కడ మనం చూసామనుకోండి, అప్పుడు ఆ థాట్ మెమరీలోంచి మళ్ళీ వచ్చేసి గతం మళ్ళీ ప్రస్తుతంలో అయిపోయి ఆక్యుపైడ్ మైండ్గా తయారవ్వదు. అంచేత ఆక్యుపైడ్ మైండ్గా ఉంది అని చూసి అక్కడ అటెన్షన్ పెట్టామనుకోండి, అక్కడ ఆగొచ్చు ఆక్యుపైడ్ మైండ్, కానీ ఏమవుతుందంటే ఆక్యుపైడ్ మైండ్ తాలూకా నేచర్ మాత్రం అలాగే ఉంటుంది, మళ్ళీ అది వస్తుంది అన్నమాట. సో అందుకని ఇట్ ఈస్ ఫ్రమ్ మూమెంట్ టు మూమెంట్ వీ హ్యావ్ టు సీ హౌ ది థాట్ ఈస్ ద ఐ. ద థాట్ ఈస్ నథింగ్ బట్ ద పాస్ట్ అండ్ ద ఐ, అక్యుములేషన్ ఆఫ్ ది మెమరీ. సో అది ఎలాగ ఇంటర్ఫియర్ అవుతుంది అనేటువంటి విషయాన్ని మనం ప్రతి సంభాషణలో, ప్రతి వినటంలో, ప్రతి చర్యలో మనం గమనిస్తూ ఉండాలి. అంతే తప్ప మనం ఏమి చేయలేం దాని గురించి. ఇక్కడ అదే పెద్ద సమస్య సార్. మూమెంట్ టు మూమెంట్ అబ్జర్వ్ చేయాలన్నా కూడా మనం ప్రజెంట్ లో ఉండాలి. పాస్ట్ లో ఉంటే వీ కెనాట్ అబ్జర్వ్. అవును, అవసరం. ఇప్పుడు మీరు చెప్పారండి ప్రెజెంట్లో ఉండాలని, కానీ ఎప్పుడైతే నాకు అది తెలిసింది అది ఇంపార్టెంట్ అని అర్థమైందా, మీరు చెప్పింది ఎంత ఉచితమైనదో, ఎంత కరెక్ట్ అయిందో, ఎంత అవసరమో చూశాను. అయితే నేను అలా చేయటం లేదని కూడా తెలిసింది నాకు ఆ చూడటంలో. కాబట్టి ఎప్పుడైతే అది అంత అవసరం, అగత్యం అని తెలిసిందో ఇమీడియట్లీ యాక్షన్ వస్తుంది కదండి, అది ప్రమాదం అని తెలిసినప్పుడు. అంటే హౌ టు ప్రాక్టీస్ ఇట్ లేదు, హౌ టు బి అటెంటివ్ అనేది లేదు, కానీ ఆటోమేటిక్గా దాని ఇంపార్టెన్స్ అనేది అంత తీవ్రంగా లోపలికి వెళ్ళిపోయినప్పుడు, ఇన్సైట్ వచ్చినప్పుడు, ఆ ప్రమాదాన్ని చూడగలిగినప్పుడు, అప్పుడు నేనేం చేస్తాను, అప్పుడు నా ప్రవర్తనలో నేను మాట్లాడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా నా తాలూకా ఐడెంటిఫికేషన్ విత్ దోస్ వర్డ్స్ అండ్ ది పర్సన్ చూస్తాను. అలాగే నేను ఐడెంటిఫై దేంతో అవుతున్నానో చూస్తాను. మాటలు అవుతుంటాయి కానీ చూస్తూనే ఉంటాను. సో అలాగా ఆ చూడటం అనేది ఎప్పటికప్పుడు జరుగుతున్నప్పుడు ఈ ఆక్యుపేషన్ అనేది మైండ్లో ఉండడానికి వీలవ్వదన్నమాట. ఇది తెలిసిందనుకోండి, తెలిస్తే ఆ యాక్ట్ అంతే, అది ఒక సిద్ధాంతం కాదు, అది ఒక ట్రూత్ అంతే. అది వెల్లడి అయింది. కృష్ణమూర్తి గారు చెప్పారు ఆ ఒక సత్యాన్ని, అంతే, అది వెల్లడి అయింది. సో అది ఎంత ఇంపార్టెంటో నాకు తెలిసింది. సో ఐ అప్లై ఇట్ ఇన్ డైలీ లైఫ్. దెన్ ఐ సీ దట్ ది ఆ పోగు పట్టం అనేది ఆగుతుందని తెలిసిందన్నమాట. నాట్ హౌ టు డూ ఇట్, దెర్ ఇస్ నో హౌ. మీరు చెప్పింది అదే, మూమెంట్ టు మూమెంట్ అబ్జర్వేషన్ అనేది ఎప్పుడైతే ఉందో అది రికార్డ్ అవుతూ రాలిపోతుంది అనేది అర్థమైంది. సో అంటే మూమెంట్ టు మూమెంట్ అబ్జర్వేషన్ అంటే ఇట్ ఈస్ ప్రెసెంట్, అంటే నిరంతరం ప్రెసెంట్ లో ఉండాలి. పాస్ట్ లో ఉంటే వీ కాంట్ అబ్జర్వ్.
అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి అది ఏంటంటే అది కాదు నిరంతరం ప్రెజెంట్లో moment to ఉండడం moment అంటే అది కాదు ఒక మాట వెంకటేశ్వర గారు. ఇప్పుడు నేను ప్రెజెంట్లో ఉండాలి అనుకుంటే నేను ప్రెజెంట్లో ఉండనండి. అంటే ఆ ప్రెజెంట్ అనే మాట వదిలేస్తున్నాను నేను. కానీ నేనేం చేస్తున్నానంటే నేను సింపుల్గా తీసుకుంటున్నాను ఆ విషయాన్ని. ఎలాగంటే నేను మీతో మాట్లాడుతున్నప్పుడు నేను ఎలా మాట్లాడుతున్నాను, ఎలాగ ఐడెంటిఫై అవుతున్నాను అని చూడడం అవసరమని నాకు అనిపించింది. చూస్తున్నాను అంతే. అక్కడ వినేటప్పుడు నేను అలాగ వినాలి. అతను అంటే దాంతో భావావేశాలతో వింటున్నానా, పాస్ట్‌తో వింటున్నానా, ఎలా వింటున్నాను అనేది చూడడం అవసరం అని తెలిసింది. సో, చూస్తున్నాను. సో, అంటే అక్కడ ఏమైంది, ఆ అవసరాన్ని తెలిసి నేను అలా చూస్తున్నాను కానీ, ఇది ప్రెజెంట్‌లో ఉండాలి, నేను ఇలా చెయ్యాలి, అలా చెయ్యాలి అనకుండా ఏంటంటే, అది దాని యొక్క అగత్యం, దాని యొక్క అవసరం పూర్తిగా చూశాను గనక అదేమవుతుందంటే యాక్షన్ అనేది వితౌట్ ఐడియా అది సడన్‌గా వచ్చేస్తుందండి. అంటే ఒక ఐడియా లేకుండా, ఐడియా అంటే ప్రెజెంట్‌లో ఉండాలి, నేను చూడాలి, నేను అటెన్షన్‌తో అనే ఐడియా లేకుండా ద యాక్షన్ వితౌట్ ఐడియా జస్ట్ డాన్స్ అనమాట. అది ఉదయిస్తుంది కంప్లీట్‌గా. సో, దట్ ఈస్ ఇట్ అంతే. దానికి ఎలాగా అనేది నేను చెప్పలేను. బట్ ఇట్ హ్యాపెన్స్ అంతే. ఇదే పెద్ద కాంప్లికేషన్ అయింది సార్. ఇప్పుడు నేను ప్రెజెంట్ లో ఉండాలి, థాట్ లో కొట్టుకుపోవాలి అనేది నా ఉద్దేశం కాదు. థాట్ లో కొట్టుకుపోకూడదు, నేను ప్రెజెంట్ లో ఉండాలి అనేది ఇంటెన్షన్ కాదు అది. బట్ నాకు అర్థమైంది ఏంటంటే ఈ పనికిమాలిన థాట్స్ అంటే ఎమోషన్స్ కలిగించినటువంటి కొన్ని లైట్ గా ఉన్నటువంటి థాట్ కూడా నన్ను పాస్ట్ లో ఉంచేస్తుంది. పాస్ట్ ఇస్ డెడ్ అంటే ఐ ఆమ్ ఇన్ డెడ్ అన్నమాట. పాస్ట్ లో ఉన్నాను అంటే సో అది నాకు తెలుస్తుంది. సో నేను పాస్ట్ లో ఉండకూడదు, ప్రజెంట్ లోనే ఉండాలి అనేది ఇంట్రెస్ట్ కాదు. కానీ ఇది ఎందుకు అలా జరుగుతుంది, దీని నుంచి బయటపడడానికి ఏమైనా మార్గం ఉందా అంటే నాకు అర్థమైంది ఏంటంటే మూమెంట్ టు మూమెంట్ వీ హ్యావ్ టు అబ్జర్వ్ ఇట్. అది ఒక్కటే సొల్యూషన్ నాకు అనిపిస్తుంది. మూమెంట్ టు మూమెంట్ వీ హ్యావ్ టు అబ్జర్వ్ ది థాట్ వాట్ ఎవర్ ఇట్ మే బి. అది ఎమోషన్ కలిగిస్తుందా, ఎమోషన్ కలిగించట్లేదు అనేది పక్కన పెట్టి మూమెంట్ టు మూమెంట్ వీ హ్యావ్ టు అబ్జర్వ్ ది థాట్. ఎప్పుడైతే అబ్జర్వ్ చేసామో అప్పుడు ఆ థాట్ డిజైర్ అవుతుంది, సీజ్ అవుతుంది. అప్పుడు విల్ బి ఇన్ ది ప్రెజెంట్ అండ్ వీ కెన్ అబ్జర్వ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్ ఆర్ ఇన్సైడ్ అస్ అట్ దట్ పర్టికులర్ మూమెంట్. సో ఇది కంటిన్యూస్ ప్రాసెస్. అంటే కంటిన్యూస్ కాదు, మూమెంట్ టు మూమెంట్ మళ్ళీ. సో అది తప్పనిసరి అనేటువంటిది నాకు అర్థమైంది. ఆ అటెన్షన్ అనేది తప్పనిసరి. అది ఉంటేనే మనం టోటల్ గా ప్రజెంట్ లో ఉండగలం. అది లేకపోతే ఏదో రకంగా మళ్ళీ కొట్టుకుపోతాం. ఏదో కొన్ని థాట్స్, ఇప్పుడు మన అబ్జర్వేషన్ కొన్ని థాట్స్ పోవచ్చు, మళ్ళీ కొన్ని థాట్స్ క్రియేట్ అయిపోతూ ఉంటాయి. అది కంటిన్యూస్ ప్రాసెస్. ఎక్స్పీరియన్సెస్ జరుగుతూనే ఉంటాయి, ఏదోటి ఇన్క్లూడ్ అయిపోతూనే ఉంటుంది, మైండ్ ఆక్యుపై అయిపోతూనే ఉంటుంది. అంటే ఇక్కడ మైండ్ షుడ్ బి వెరీ క్లియర్. అక్కడ ఎలాంటి ఆక్యుపేషన్ లేకుండా టోటల్ గా క్లియర్ గా ఉండాలి. అప్పుడు మాత్రమే ప్రజెంట్ లో ఉండి మనం ప్రజెంట్ ని మనం అబ్జర్వ్ చేయగలుగుతాం. సో అలా క్లియర్ గా ఉండాలంటే ఆల్ దీస్ థాట్స్ ఆర్ టు బి డిజపియర్. అలా డిజపియర్ అవ్వాలంటే we have to understand the nature and structure of the thought, and then with observation, moment to moment observation only, you can come out of that. Otherwise it will continue. Thank you, sir. ఇప్పుడు Can I add my understanding here, sir? ప్లీజ్ I mean, the present, he's saying to live in the present, but thought is never in the present, sir. The thought operates always in the past, present, and future. It is when it is in the now. Neither the past nor the present or the future is in the now. So it's very essential to be in the now. When I say present, I'm saying now. Again, there's a confusion. That's about. I'm sorry, sir. I just butted in. I'm sorry about it. No, nothing. So good, sir. సో ఇప్పుడు నేను అంటుంది ఏంటంటే మనకి కృష్ణమూర్తి గారు చెప్పిన విషయం చాలా బాగా అర్థమైందండి, నో డౌట్. సో వాట్ యూ హ్యావ్ ఎక్స్ప్లెయిన్ ఇస్ అబ్సల్యూట్లీ ద ట్రూత్. నిజమే, అవన్నీ విషయాలు తెలుసు మాకు. కానీ నేను అక్కడ ఉండలేకపోతున్నాను. అంటే
ఆ థాట్ అనేది మూమెంట్ అనేది ఆ మూమెంట్లో ఆ అవేర్నెస్ అనేది కలగటం లేదు. అంటే తెలుసు నాకు మూమెంట్ ఉండాలి అని తెలుసు. కానీ ఆ మూమెంట్ అవేర్నెస్ అనేది నాకు కలగటం లేదు అని కూడా నాకు తెలుసు. ఇది తెలుసు, అది తెలుసు కదా. సో దట్ ఈస్ ట్రూ. అయితే ఇప్పుడు మూమెంట్ అవేర్నెస్ ఎందుకు కలగటం లేదు అంటే ఐఎమ్ సెర్చింగ్ ఇన్ టు మై సెల్ఫ్, ఐఎమ్ క్వశ్చనింగ్ మై సెల్ఫ్. అంటే ఎందుకు మూమెంట్ అవేర్నెస్ కలగటం లేదు అంటే అది ఈజ్ ఇట్ సమ్ అదర్ థాట్స్ ఆర్ ఇంటర్ఫియరింగ్ విత్ దట్, డిస్ట్రాక్షన్స్ వస్తున్నాయా, లేదా నేను ఆ విషయాన్ని డైలీ లైఫ్లో అంత సీరియస్గా తీసుకోవడం లేదా, ఇంకా లేదా అంటే ఇంకొకటి ఏంటంటే డైలీ లైఫ్లో నేను చేస్తున్నటువంటి ఈ విషయాలు అంటే మూమెంట్ జరుగుతున్న విషయాల యందు నాకు శ్రద్ధ లోపించిందా, లేకపోతే నాకు వేరే విధమైన శ్రద్ధ అధికమైందా దీనికన్నా. సో ఇది ఏం జరుగుతుంది అసలు యాక్చువల్గా. సో ఐఎమ్ యాక్చువల్లీ ప్రోబింగ్ ఇన్ టు మై సెల్ఫ్ అన్నమాట. ఎందుకంటే నేను నన్ను చూస్తున్నాను. మూమెంట్ చూడడం వల్ల ఏమవుతుందో అంతా తెలుసు, అది ఎంత అవసరమో తెలుసు, దానిలో ఉండేటువంటి విషయం తెలుసు. అయితే ఇది దాటి వెళ్ళిపోవాలనే ఐడియాతో కాదు నేను చూసింది, అది కూడా తెలుసు, ఐడియా కూడా కాదు అది. అయితే ఏం జరుగుతుందంటే ఇవన్నీ తెలుసు నాకు. కాబట్టి అక్కడ ఏంటంటే ఈ ప్రాసెస్లో తప్పకుండా సెల్ఫ్ అర్థమవుతుందని కూడా తెలుసు, ఆ సమయంలో కాన్ఫ్లిక్ట్ ఆగుతుందని తెలుసు, తర్వాత ప్రింటింగ్ ఆగుతుందని తెలుసు, అన్నీ తెలుసు. కానీ ఏమవుతుందంటే ఇక్కడ నేను ఆ విషయం ఆ సందర్భంలో చూడలేని పరిస్థితి ఎదురవుతుంది. సో అక్కడికి నేను వచ్చి ఇక్కడ నాకు నేనుగానే ఆ లోపట ఏం జరుగుతుంది అనేది అక్కడ స్టే చేసి చూడాలి. ఎందుకంటే ఐ ఆమ్ ది లైట్ టు మై సెల్ఫ్. నేను చూడగలగాలి. చూస్తే ఏమవుతుందంటే ఎక్కడ ఇది మిస్ అవుతుంది ఆ చూడటం అనేది నాకు పూర్తిగా అర్థమవుతుంది అనమాట. దెన్ ద మూమెంట్ ఐ అండర్స్టాండ్ ఐ కెన్ సీ దెన్ అంతే. కానీ వాట్ ఎవర్ నాలెడ్జ్ ఐ హ్యావ్ కెనాట్ హెల్ప్ మీ టు సీ నైదర్ ది ఆన్సర్స్ ఫ్రమ్ ది అనదర్. నమస్కారం సార్. నమస్తే. సార్ ఇప్పుడు మీరు చెప్పింది బాగానే ఉంది సార్. మనం మన మీద అవగాహన పెరిగే కొద్దీ కొంత ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంటుంది. ఆ ఎక్స్పీరియన్స్లో ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నప్పుడు నా లోపల ఏం జరుగుతుందో కూడా నేను అబ్జర్వ్ చేసుకోగలుగుతున్నా మీతో ఇంటరాక్ట్ అవ్వడం వల్ల. మీరు ఇప్పుడు చెప్పారు చూసారా సార్, ఇలాగా నా థాట్ ఎవ్రీ మూమెంట్ అబ్జర్వేషను, దానివల్ల ఏమవుతుందంటే అండర్స్టాండింగ్ బాగా పెరుగుతుంది, అవగాహన పెరుగుతుంది. కానీ ఒకసారి డిస్ట్రాక్షన్స్ వస్తాయి. ఆ డిస్ట్రాక్షన్స్ వచ్చినప్పుడు వాటిని వీ హ్యావ్ టు గివ్ ఇట్ అప్, లెట్ గో అన్న స్థితిలో ఉండాలి. ఉన్నప్పుడు మాత్రం ఇది సాధ్యమవుతుంది. అది నేను బాగా అబ్జర్వ్ చేశాను సార్. దట్ ఈస్ మై ఎక్స్పీరియన్స్. When the distraction comes, see the distraction అంతే. Don't try to put it into order. Yes, just see the distraction and the disorder. That's it. That's what I observed, sir. Okay, sir. ఆనంద్ గారు ఏదో మాట్లాడాలి. సారీ సార్, ఎక్కువ మీకు టైం ఇవ్వలేదు. No, sir, perfectly all right, sir. I mean, I just wanted to clarify, I mean, the past, present, and the future are in the now. Yes. So when actually the past is operating in the present. Yes. And the present tells me what the future is. So that is very essential for me to see, sir. So, I mean, when Mr. Venkateshwara was saying, I mean, in the moment, it's perfectly all right when he says in the moment. But when he says, it again says in the present, there is again, it's slightly, I mean, I need to clarify on that. Yes, sir. We know all that theoretically and explanations with Krishnamurti and any dialogues and all that. We have read so many things and we have all the clarity, knowledge about that. But what is it that is preventing us to see from moment to moment?
So it is very simple, sir. Very, very simple. At least I'll tell you about myself. I'm enjoying life, sir. Yes. I may talk about it. Mm. I found many escapes. My Yes. escapes are operating every second. Now, here comes a person who started talking about the functional aspect of it, psychological aspect. Am I aware of it? I use the words functional and psychological. I'm using the words, but am I aware of it? When am I aware? Today, the whole 24 hours, was I trying to look at my psychological aspect even for a few seconds? Is a question. So how do I know I am having a pleasant time all the time, enjoying life? I may be having problems. I found ways to escape from it. My son may be a problem, my wife may be a problem, my father may be a problem, my brother may be a problem, my neighbor is a problem, the country is a problem. I found ways to escape from that. So there is no suffering in me. Unless I really suffer, I see the pain which is out there, which makes my life miserable. Until then, I'm not going to bother. So I wonder who on this planet has got that kind of a deep pain inside him. So he wants to look at things as they are. Yes, many of us want to understand. The moment I say that, can I see a move to becoming? Every time I am in the process of becoming. I'm never with it anytime. Even right now, not only me, all of us are in the process of trying to find out what it is. I don't remain with it. That is about also. I'm sorry. I mean, I may be talking a little different from the rest, but this is what I want to express. That's about all. Thank you. అందరూ చెప్పినట్టుగా మీరు చెప్పాలని కాదు ఆనంద్ గారు. సో ఎలా చెప్పినా ట్రూతే కదా. అంచేత నేను అంటుంది ఏంటంటే, ఇప్పుడు సెన్సిటివిటీ అనేది లేకపోయింది కదా మనలో. కదా సార్? ఎందుకు లేదంటారు మనలో? ఎందుకంటే వీఆర్ ఆల్ సెల్ఫ్ సెంటర్డ్. ఎందుకంటే సెల్ఫ్ సెంటర్డ్లోని అంబిషన్ ఉంది, బికమింగ్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి కదా. సో అందుకని ది మైండ్స్ ఆర్ టూ మచ్ ఆక్యుపైడ్ అండ్ ఐడెంటిఫైడ్ విత్ సో మెనీ థింగ్స్. సో వీ లాస్ట్ ది సెన్సిటివిటీ. అందుకని ఇంకోటి ఏంటంటే, వీఆర్ హ్యాబిచ్యుయేటెడ్ ఇన్ ఎ సర్టన్ ప్యాటర్న్స్ ఆఫ్ లివింగ్. అలాగేంటవుతుందంటే హ్యాబిట్లో ఏమైంది, తిరిగి ఒక యాంత్రిక జీవితంకి అలవాటు పడిపోయాం. కాబట్టి ప్రపంచంలో ఉన్న కష్టం, ప్రపంచంలో ఉండే చిత్రవద, ప్రపంచంలో ఉండేటువంటి ఒక బ్లడ్ షెడ్, యానిమల్ కిల్లింగ్ అనండి, మనిషి చంపుకోవడం అనండి, వార్స్ అనండి, ప్రపంచంలో దౌర్జన్యం అనండి, ఒక దహన కాండ అనండి, లేకపోతే సో మెనీ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ వైలెన్స్ కదా ప్రపంచంలో. సో ఇవన్నీ కూడా నాకు ఎందుకు పడతాయి? ఎందుకంటే ఐ ఆమ్ ఇన్ సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీ. అంటే అబౌట్ మై ప్రోగ్రామ్స్, తర్వాత అబౌట్ మై లివింగ్, అబౌట్ మై ఫ్యామిలీ, అబౌట్ మై ప్రెస్టేజ్ అండ్ మై డెవలప్మెంట్, and always the me and mine is dominating always. So how can the me, the I, as long as it is there, how can it be sensitive? So andukani we have to see that how this occupation and that identification with everything, with things, matters and persons and everything, how it is happening and why it is happening. And there self-understanding comes, or self-knowing comes. So only by self-knowing, self-understanding, we see the nature and the structure of the I, how it is listening, how it is acting, how it is talking or walking or whatever it is. So that observation, that choicelessly if you observe that, then there comes a care from that, a sensitivity, and then there is something which is responding to the life around and inside. అప్పుడు చూసేటప్పుడు ఏమవుతుందంటే, then the world is not different from me and I am not different from that world. So I weep for the world. ఎందుకంటే the world, I am weeping for myself. అంటే నాకు నేనుగా ఆ ప్రేమలో, ఆ కరుణలో, లేకపోతే ఆ సెన్సిటివిటీలో, తర్వాత దాంట్లో ఉండిపోయి అది నేను అదిగా దాంట్లో ఫీల్ అవుతుంటాను అనమాట. సో అన్లెస్ ఐ అండర్స్టాండ్, అంటే
నేను నా విషయం ఏంటి అనేది అర్థం కాకుండా అప్పుడు నాలో సెన్సిటివిటీ అనేది పెరిగే అవకాశం లేదు కదండి. అది నేను ఆనంద్ గారు అంటుంది, ఇంకేం లేదు. సో ఐ అగ్రీ విత్ ఆల్ యువర్ పాయింట్స్. ఐ అగ్రీ. Sir, ఇంకోటి sir, one more Yeah. point, sir. Yes. నేను నా son ని ప్రేమిస్తాను. I say I love my son, but No, I'm not loving my son. the fact is I don't love my son. Yes, the fact is I'm love not my wife. I loving know. my son. Yes. So how am I going to love the thing outside? There is the question, sir. That is it. That's why I am saying Yes. నా సన్ను నా వైఫ్ ని ప్రేమిస్తున్నాను అని అనుకున్నప్పుడు ఆ విషయమే నాకు అర్థం అవ్వలేదు, ఆ ప్రేమ అంటే ఏంటో. సో హౌ కెన్ ఐ లవ్ ది అదర్? I can't it. So I must see what actually that love means with my son. Actually, I'm speaking that word love, what it is involved, what is the meaning involved it, what is the action behind it, what is the talking behind it, what is the listening behind it, ఏంటి నేను చేస్తున్నాను అనే దాంట్లో అప్పుడు నాకు ఆ సెన్సిటివిటీ అనేది ఉదయిస్తుంది అంటున్నాను నేను కూడా. మీరు చెప్పిందే. Yes. Yes. And in court, sir, we have found many escapes. Okay. The Yes. more escapes I have, people will say, what a smart guy is, what an intelligent fellow he is. And I mean, you are given awards for your escapes. Yes, And yes. now I say, I don't want to escape. I want to be. Now look at my own contradictions. Yes, yes. Because cake comes along, I say I should remain with it. But the whole world is appreciating me. They give me awards. They make me something else. Yes, yes. How do I understand that? Because I feel pleasure there, and Absolutely. I am after the pleasure. So and then how can I see myself? It is impossible. నా చుట్టూ ఉండేటువంటి సమాజంలో నేను ఒక సంస్థకు చెంది ఉంటే అందరూ నన్ను పొగుడుతున్నారు. అప్పుడు ఆ పొగడ్తలో పొంగిపోతున్నాను నేను, లేకపోతే నా సుఖాల్లో తేలిపోతున్నాను. నా అలవాట్లే నాకు ఇంపార్టెంట్ అయిపోయి, అదే కదా సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీ. Absolutely. If a scientist makes a weapon which is going to wipe out our enemies, Pakistan disappears, I mean, he'll get so many awards. Yes, that's all. So you see how, at one side, I say I should be, let this other side, I'm contradicting myself all the time. Yes, Now, yes. after reading case, sir, my life has become miserable. I don't know where I am. Yes. That's all, sir. Thank you. Even in that misery, sir, even in that misery, that sensitivity, there is that oneness. And without that feeling of that oneness, there is no misery. This is not self-centered or what it is called. తన మీద తనకి జాలి అంటారు కదా, సెల్ఫ్ పిటీ. Self pity. It is not a sorrow of the self pity, but it is the sorrow of the world. It is the sorrow of the whole consciousness which is existing. So when I become with that one, there is love, and there may be I am crying for that. I know I have pain, which the world in ignorance has what it is doing. There is a pain, but even that pain is something. ఒక ప్రేమ, ఒక కరుణ, ఒక సెన్సిటివిటీ ఉన్నాయి ఆ పెయిన్లో. సో దెర్ ఈస్ ఒకలాంటి అది కూడా ఒక నిశ్శబ్దంలో నుంచి జరుగుతున్నది ఆ విషయం. ఇక్కడ ఏమవుతుందంటే సెల్ఫ్ పిటీలో తన గురించి తను ఆలోచిస్తూ ఉంటాడు. తన గురించి తను ఆలోచిస్తూ ప్రతి ఆలోచన బాధ పెడుతుంది అతన్ని. కాబట్టి అతను ఎంగ్రాస్డ్ ఇన్ ది సెల్ఫ్. సో ఇది వేరు, అది వేరు అన్నమాట. సో when this freedom comes from here, అంటే ఇక్కడ దీని నుంచి, ఆ దుఃఖం నుంచి, ఆ సంతోషం నుంచి, ఆ ఐడెంటిఫికేషన్ నుంచి, ఆ సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీ నుంచి, ఆ సెల్ఫ్ పిటీ నుంచి, ఇది సీయింగ్లో, అండర్స్టాండింగ్లో ఎప్పుడైతే జరిగిపోయిందో, దెన్ దట్ the world is not different from me. I feel the world చుట్టూ ఉన్న world ని కూడా నేను ఫీల్ అవుతున్నాను, because I am not different from that. So this feeling is not sorrow. So here once again, sir, and I'm sorry. See, I go to buy meat. I see him killing chicken. I don't want to see. I come back, but I go buy chicken and eat later. Look at my own contradictions. How can you eat then?
No, that's what I'm saying. People are doing that. They say no People killing, are but they doing, eat. Ah, insensitive yes, people are doing that. But if you see actually the bloodshed, the killing, and tearing the skin and all that, can I actually, after seeing, నేను మళ్ళీ ఫిలాసఫీ మాట్లాడి, నేను మళ్ళీ కృష్ణమూర్తి దాంట్లో ఉండి నేను తినగలనా? absolutely. Most తినగలనా of the people చెప్పండి. are doing. Most of them are doing that, sir. అది Also, నేను మోసం చేసుకుంటున్నాను కదా నన్ను. I'm not a serious absolutely, person. absolutely. I'm And somebody betrayed. mentioned about the cow, Yes. go matra, Yes, sir. whatever, mata, Yes. whatever it is. Okay. Do I understand that drinking milk is more cruelty to the animal than killing it and eating it? Most of us, how do we understand? But I say I'm a Krishnamurti reader. I'm just saying, sir, I'm sorry I have to bring in this, but because, can I see, what I'm trying to say is, can I see every moment, the contradictions, which I'm enjoying, if you ask me. I'm being very specific. I'm enjoying. That's why I don't want to change. I don't want to see any suffering. Let it go on. He said there's somebody else to take care of all that. I don't have to do anything. That's all the world is. I am, and that's what the world thinks. That's how it is. Seeing that we are betraying ourselves. Absolutely. From moment to moment, we can see on all our actions. When we are betraying ourselves, how can you find that sensitivity in you coming up? We can't. If you are sensitive, you can't do things like this. Can you? No, sir. No, we justify our sensitivity too, sir. I don't see it. But then, I carry it with my usual life. That's what it is. I say I can't see any killing. I have one cousin of mine. She sees blood, she will faint. But she eats regular, like any other. I mean, I'm a meat eater from the time I was born. But for the last 10, 15 years, I have completely left all these things. It is because one is, to a certain extent, I would say K, sir. I don't want to say K completely. And whatever it is. I mean, it's just that something struck me. I mean, probably the K would have sparked off that thing, whatever it is. That's about all. And I'm not taking any credit for it at all. There was no effort, absolutely no effort whatsoever. It just happened. That's all there is. And I did not put any effort into it. When I see people buying it, I mean, I feel worse. I mean, I'm saying emotions, but there are tears in my eyes. I can't even look at people buying that. And Yes, I was regularly eating it. I was put up in boarding house from the standard 2 onwards, and hostel after that. And every day we used to eat that. Christian institutions. So I'm just saying, I'm not taking any credit for it, sir. I'm not taking any credit whatsoever. It just happened. Why it happened, I can't understand. That's about all. I'm within quotes, I'm saying. Yes. Sir, one thing lastly I'm telling, transformation is not a theory. It is not in words. But actually, when you feel in your blood, in your mind, in your heart, and your brain, and if you actually see totally what is happening, then in that arises from that seeing, complete seeing, there is a transformation అనేది అక్కడ జరుగుతుంది అన్నమాట. నాట్ దట్ ఐ వాంట్ టు ట్రాన్స్ఫర్, ఐ వాంట్ దెన్ ఆఫ్టర్ దట్ మీరు చెప్పినట్టుగా యూ కాంట్ సీ దాట్, ఈవెన్ తినడం కాదు, యూ కాంట్ సీ దట్, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు సీ ఈవెన్. సో అందుకని అలాంటి విషయం యాక్చువల్గా ప్రాక్టికల్. అంటే ఇదంతా జరగాలి అని అంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ది బేసిక్ థింగ్ విచ్ కృష్ణమూర్తి told about what is అనేది ఏదైతే ఉందో అది, సో సెల్ఫ్ నోయింగ్ అనేది అది, ఈ రెండు గట్టిగా పట్టుకోవాలి. అంటే ఇన్ దీస్ మీటింగ్స్ వీఆర్ ట్రయింగ్ టు కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్ అబౌట్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ వాట్ ఈస్ సీయింగ్ ద వాట్ ఈస్ అండ్ అండర్స్టాండింగ్ ద సెల్ఫ్, ద మూమెంట్ టు మూమెంట్, ద యాక్టివిటీ ఆఫ్ ది సెల్ఫ్, అంటే అక్కడ జరుగుతున్నది, అండ్ ది సెల్ఫ్ అండర్స్టాండింగ్. And what is that seeing and the choiceless awareness, what he's talked about and all that. So can we apply it into our daily life? అయితే కొంతమందికి చూడగానే జరిగిపోతుంది, అది వేరే విషయం, ట్రాన్స్ఫర్మేషన్ అనేది వచ్చేస్తుంది. బట్ అందరికీ అలా రాదు కదా. సో ద ఫస్ట్ థింగ్ ఏంటంటే వన్ హ్యాస్ టు సీ కంప్లీట్లీ ఆల్ దీస్ థింగ్స్ కదండి. సో అందుకనే మనం థియరీ మాట్లాడుతున్నామని అనుకోవద్దు. ఇక్కడ కొంతమంది పూర్తిగా మారి ఉండొచ్చు, కొంతమంది మారకపోయి ఉండొచ్చు. సో ఓకే, పర్వాలేదు. కానీ ఇఫ్ ద అండర్స్టాండింగ్ చూస్తూ ఉండి వింటూ ఉంటే ఏమవుతుందంటే దేర్ విల్ కమ్ అన్ ఇన్సైట్, ఎ ప్యూర్ సీయింగ్.
సో ఎప్పుడైతే ప్యూర్ సీయింగ్ వచ్చిందో మీరు చెప్పినట్టుగా, దెన్ ఆటోమేటికలీ ఈ మనం ఆ జోలికి పోమన్నమాట. దేర్ ఇస్ ఎ కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్, టోటల్ ట్రాన్స్ఫర్మేషన్ అబౌట్ ఇట్, నో కమింగ్ బ్యాక్ అగైన్. అంతే. సో కెన్ ఐ స్టాప్ హియర్? Thank you, sir. థ్యాంక్ యూ సార్. నమస్తే. థ్యాంక్ యూ సార్. నమస్తే. Sorry, sir, I exceeded time about 15 minutes. I should say that, sir. Okay. because of me, it went. Yeah. So, because the topic is so interesting, Yes, so sir. I have also forgotten the time. So, excuse me. So, namaste and thank you. నమస్కారం సార్. Thank you, everybody. Thank you. Thank you. Thank you. Thank you, sir. Thank you. Bye. Thank you, sir. Thank you.